యేసుక్రీస్తునామములో జీవించున్నాము తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువు ప్రార్థనలోను పాటల్లోను బైబిల్ పట్టణంలోను సహాయం చేసే సహోదరుని మరొకసారి వచ్చే వారిని తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. గడిచిన నెలంతా కాసి కాపాడి మార్చి నెల మొట్టమొదటి ఆదివారం మొదటి దినం దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం చేసిన దేవాలయానికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన నాతో మాట్లాడు ప్రభువా, ప్రతి ఒక్కరము మనస్ఫూర్తిగా ఆత్మానుసారంగాను మనసారుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చదవగలరు. పరిశుద్ధుగా మమ్మల్ని తండ్రి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాము. నాయన ఏమి మనం తెలుసుకోగల ప్రభావ గడిచిన కాలం అంతా నీకు అవకాశం కావాలి భద్రపరుచుకొని ఈ క్షణం వరకు మీరు చేసిన వెళ్ళన్నిటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన ఫిబ్రవరి నెలంతా ఎన్నో కష్టాలు, శ్రమలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు, ఆటంకాలు, అవరోధాలు, బలహీనతలు ఇవన్నీ వెంటబడుతున్నప్పటికీ యోగ్యత లేని మా కోసమైనా మా పక్షముగా నిలిచి మా తరపున ప్రభావ మా శ్రమలన్నీ అనుభవిస్తూ ఎప్పటికప్పుడునైనా ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యొక్క పునరుద్ధార జీవము చేత సజీవులెక్కలో చేర్చి ఆవుచుమించి ఆరోగ్యం ఇచ్చి క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో చేరి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు ఏమిచ్చి మనం తెచ్చుకోగలనైనా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావునైనా. రాబోయే దినాల్లో కూడా అతి కృపా కనికరం పొందుకొని ఈ సన్నిధి మనకు తోడుచుకుని ఆనందించడానికి నాయన ఇంకా మా జీవితాల్లో ఏ విషయాలు సరి చేసుకోవాలో, ఏ విషయాలు విడిచిపెట్టాలో, ఏ విషయాలు పాటించాలో ఈ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని వినగలిగినమో ఆ వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞాన వివేకులు మాత్రమే దయచేయండి. అయినా ఈ దేవదాసులు కూడా జ్ఞాపకం చేసుకుని అయినా నోటి మాట ఇవ్వగల వాడిని, ఏ గతిలేని వాడిని బలహీనుడు ప్రభావ ఈ చేత బలపరిచి నా నోటి కూడా వాడుకుంటూ మాతో మీరు మాట్లాడి ఎల్లప్పుడూ మీదే సమస్త ఘనత మహిమ పొందుకోమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామములో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ నమస్కారాలు ఉన్నాను. క్రైస్తవ జీవితంలో 1 కొరింథీ 12వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా మనము యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఏమై ఉన్నామో ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసింది. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. క్రొత్త నిబంధన 154వ పేజీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా మనము ఏమై ఉన్నామంట? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. క్రీస్తు యొక్క శరీరమై ఉండి మనం ఏ అవయవంగా ఉన్నాము. క్రీస్తు యొక్క శరీరం అనేది ఈ శరీరంలో ఒక కాళ్ళు, ఒకళ్ళ చేతులు, ఒకళ్ళు నోరు, ఒకళ్ళు గుండె, ఒకళ్ళు లివరు, ఒకళ్ళు ఇలా వేరు వేరు అవయవమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, క్రీస్తు ఏమై ఉన్నాడు? సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఇందాక కొరింథీ పత్రికలో ఉన్నాడు, క్రీస్తు శరీరమై ఉంటే సంఘానికి శిరస్సుగా ఉంటాడు. ఆ శరీరము అవయవంగా మనం ఉన్నాము. అప్పుడు క్రీస్తు యొక్క శరీర అవయవంగా మనం ఉన్నాము. 2 లేఖనాలను బట్టి మనం గ్రహించాలి. ఎప్పుడైతే దీన్ని గ్రహించి క్రీస్తు యొక్క సంఘంలో అంటే శరీరంలో అవయవముగా నువ్వు చేతులై పోయిన వారం మనం చేతులై ఉంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు నేర్చుకున్నావు. నువ్వు చెయ్యి ఉంటే ఉదాహరణకి క్రీస్తు శిరస్సు సంఘానికి శరీరంలో ఒక చెయ్యి చిమ్మరనుకోండి, గిస్తుంటే ఏం తెలిసిద్ది?
ఏం తెలియాలి చిట్టమ్మ గారికి? ఏం తెలిసిద్దా? ఇప్పుడు ఎవరు తెలిసింది? నాకు తెలిసింది. నొప్పి చీనికి ఇస్తుంటే నాకు తెలిసిద్ది, చిట్టమ్మ గారికి తెలియదు, వెంకటేశ్వరరావు గారికి తెలియదు. ఎందుకని? ఆమె శరీర అవయవం ఏరే. నా శిరస్సు అవయవంగా అంటుకట్టుబడి ఉంది, ఒక అవయవంగా, చేతిగా. క్రీస్తు యొక్క సంఘములో శరీరము మనమై ఉంటే, క్రీస్తు యొక్క శిరస్సుకి ఈ శరీరములో ఏ అవయవానికైనా దెబ్బ కలిగితే ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసిందండి? ఎవరికి తెలియాలి? ఇప్పుడు నేను చెయ్యనుకోండి, నా చేతికి దెబ్బ కలిగింది అనుకోండి, క్రీస్తు యొక్క శరీరంలో నేను ఒక చెయ్యి, నా చేతికి దెబ్బ కలిగితే ఎవరికి తెలిసింది? అంటే ఎప్పుడు తెలిసింది? ఈ శిరస్సుకు అంటుకొని ఉంటే, ఈ శిరస్సుకి శరీరము అంటుకొని ఉన్నప్పుడే. నిన్ను ముట్టిన నన్ను ముట్టినట్టే అంటున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తాను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. క్రీస్తు యొక్క శరీరముగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, శిరస్సుగా ఆయన ఉంచుకొని ఉంటావు, ఆయన మూలంగా పుట్టి ఆయన శరీరం ఒక భాగంగా ఉంటావో, అప్పుడే మన శరీరం మీద ఎటువంటి అపాయం రాకుండా కంటికి రెప్పవల్ల ఆయన కాపాడుతాడు. నువ్వు వేరుగా ఉంటే ఆయన కాపాడు. నిజంగా నువ్వు శరీరంగా ఉంటే, నీ కాలు, నువ్వు కాలై ఉంటే, నువ్వు కాళ్ళై ఉంటే, నీ కాళ్ళు ఎలా నడవాలి? శిరస్సు యొక్క ఆజ్ఞ చొప్పున నడవాలి. పోయిన వారం చేతుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎలా నడవాలి, లేకపోతే ఎలా నడవచ్చున్నాం. ముందు నడవడానికన్నా ముందు నడవకుండా నేర్చుకున్నాం. అవకాశం ఉంటే వచ్చే వారంలో మనం నడవలసి నేర్చుకున్నాం. మొట్టమొదటి గమనించినట్లయితే లేవీకాండము పాత నిబంధన 20వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. లేవీకాండము, ఆదికాండము, సంఖ్యాకాండం, లేవీకాండం మొట్టమొదట పుస్తకాల్లో 3వ పుస్తకం పాత నిబంధనలో 20వ అధ్యాయం లేవీకాండము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన చెడుల ఆచారములను బట్టి నడుచుకోకూడదు, వాటిని వారు అట్టి క్రియలయ్యు చేసిన కనుక నేను వారి యందు అసహ్యపడితిని. మొట్టమొదట మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభువు మనకి శిరస్సుగా ఉండి ఆయన శరీరంలో మనం ఒక కాలువై ఉంటే, మనము ఏమనుసరించి నడవకూడదంట? మన పితరుల యొక్క ఆచారాలు అనుసరించి నడవకూడదు. మన పితరుల ఆచారాలను అనుసరించి మనము నడవకూడదు, వాటికి దూరంగా ఉండాలి. క్రీస్తుని అనుసరించి మనం నడవాలి. శిరస్సు ఏది ఆజ్ఞాపిస్తే కాలు, చెయ్యి, సమస్త అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. కనుక నువ్వు క్రీస్తు నీకు శిరస్సుగా ఉండి ఆ శరీరంలో అవయవంగా ఉంటే, నీ కాళ్ళు ఎట్లా నడవకూడదు? లోక సంబంధమైన ఇతరులు అనుసరించిన ఆచారాలను అనుసరించి నడవకూడదు. అపోస్తుల కార్యము 21:21, అపోస్తుల కార్యం క్రొత్త నిబంధన 21:21 మనం గమనించినట్లయితే యోహాను సువార్త తర్వాత ఉంటుంది. 124వ పేజీ 21వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, అన్యులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వల్ల వారందరూ మోసేని విడిచిపెట్టవల్లని నీవు బోధిస్తున్నారు. వీరు నిన్ను గురించి వర్తమానము వినియున్నారు. పౌలు గారు తెలియజేస్తున్న పౌలు గారి గురించి ఎవరు తెలియజేస్తున్నారు? పౌలు గారు తెలియజేసిన సంగతులనే లోకా గారు రాశారు అపోస్తుల కార్యం. ఈ లోకా గారు
తెలియజేస్తున్నారు. ఏమిటంటే పౌలు గారు మోషే చెప్పిన ప్రకారంగా వారి పిల్లలు పాత నిబంధన ప్రకారంగా దేవుని బిడ్డలుగా కావాలంటే సున్నతి చేయాలి. ఇప్పుడు సున్నతికి బదులు బాప్తిసం తీసుకోవాలి. ఆ ప్రకారంగా మళ్ళీ అది చేయకూడదు, ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలని చెబుతున్నారు కదా అని మీ గురించి విన్నారు అంటున్నారు. పౌలు గారి గురించి ఏమన్నారంట? ఇక్కడ సంఘము, యెరూషలేములో ఉన్న సంఘము మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి చేయించుకోవాలి. ఆచార ప్రకారంగా పితరుల ఆచార ప్రకారంగా మనం ఏం చేయకూడదు, నడవకూడదు. ఇప్పుడు ఎందుకని? క్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడు, ఆయన శరీరం అవయవంగా ఉన్నాము. క్రీస్తు ఏం చెప్పితే అది నడవాలి. పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా, పితరుల ఆచార ప్రకారంగా వాటన్నిటిని శిలువలో చావేతులతో కొట్టి చేతిరాతలు తుడిచి వెత్తివేసి ఆ రుణం నుంచి మళ్ళీ విముక్తి చేశాడు. ఇప్పుడు క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. మళ్ళీ ఆ సున్నత ఆధారం చేయకూడదు. చాలా మంది మళ్ళీ అదే చేస్తున్నారు. అన్ని జనుల్లో ఉన్న మనం, నిధుల్లో ఉన్నవారు కాదు, అన్ని జనుల నుంచి మనం వచ్చాము, క్రీస్తు బిడ్డలుగా చేర్చబడ్డాము. అన్ని జనుల ఆచారాలను మళ్ళీ అనుసరించి నడవకూడదు. పెళ్ళిళ్ళప్పుడు, వేళలకు పోయేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, బండి కొనేటప్పుడు, ప్రయాణం అయ్యేటప్పుడు అన్ని ఆచారం ఏమిటి? ఏదన్నా పరిణామాలు అవుతుంటే ఆ ఇంటి గృహంలో ఉన్న స్త్రీ కొత్త ఎదురుగా రావాలి. ఇతరుల యొక్క ఆచారం. మనకి ఇప్పుడు ఎవరు ఉండాలి? నీ రాకపోకలను యెహోవా నీకు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? దేవుడు మనకి ముందు, వెనక శత్రువులు, ముందు సముద్రం ఎదురొచ్చినా మోసే వలే మనం సాగిపోవాలి. ఎవరు ఎదురొచ్చింది కాదు. ఇప్పుడు మన ముందు నడిచేది ఎవరు? ఎత్తు నడిచేది, నడిపించేది ఎవరు? మన దేవుడు. సత్యం, జీవం, మార్గం యేసు క్రీస్తే. మార్గం ఆయన నడిపిస్తున్నారు కనుక మనం లోకాశాన్ని మళ్ళీ ఎవరు రాకూడదు మనకి. ఇప్పుడు ఎవరు పోతే నడవకూడదు, వాళ్ళు వస్తే నడవడం కాదు, ఆ ప్రకారం నడవడం కాదు. యేసు క్రీస్తు నడుచుకోవడం నడవాలి. మనం నడిపించేది యేసు క్రీస్తు. మళ్ళీ పితరుల ఆచార ప్రకారంగా పోయేటప్పుడే కానీ, ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడే కానీ, ఒక ఇల్లు శంకుస్థాపన చేసేటప్పుడే కానీ, వివాహం చేసేటప్పుడే కానీ మళ్ళీ పితరుల ఆచారం కాదు, దైవ ప్రకారం ఏం చెప్పిందో ఆ ఆచార ప్రకారంగా క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాం. ఎందుకంటే మరి ఒకవేళ అలా చేయకపోతే ఎదురైతే నష్టం వచ్చేటప్పుంటే ఎవరికి వచ్చింది నష్టం? ఎవరికి వచ్చిందండి? నువ్వు కాదు కాబట్టి అట్లా ఎదురుకు రాకుండా నచ్చావు, కాలుకి ఏదో దెబ్బ తగిలింది, అప్పుడు ఎవరు బాధపడతారు? క్రీస్తు శిరస్సుగా ఉంటే, అవయవాలు ఉంటే ఆయన బాధపడతాడు. నీకు దెబ్బ తగులుతుంటే ఆయన అనుకుంటాడా? పౌలు స్త్రీ అని పురుషులని చూడకుండా అపోస్తల కార్యంలో అందరిని తీసుకొచ్చి కొట్టి సంపుతూ జైలు వేస్తాడేమో, ఎవరైనా వేస్తున్న అడ్డుపట్టి, నీ ఎవరమయ్యా నాకు అడ్డుపట్టు, నేను పోతుంటే ఈ త్రోవకి అంటే ఏమన్నాడు? నీవు యోచిస్తున్నా అంటే నువ్వు ఒకవేళ ఆయన శిరస్సుగా వచ్చి ఆయన శరీరంలో అవయవంగా ఆయన చిత్త ప్రకారం నడుస్తుంటే ఏదైనా కలిగితే ఎవరు నివసించినట్టు? ఆయన గాయపరుచుకుంటాడా? ఎవరు పొడుచుకుంటారా? ఎవరు పూసుకుంటారు? దుష్టుడు పూసుకుంటాడు. తన ఆత్మహత్య చేసుకునేది చట్ట తలపుతో ఉన్నవాడు. మంచివాడు ఎవరు? అబ్బాయి చేసుకోడు. తన ఏళ్ళతో తన కంటిని ఎవరు? కనుక క్రీస్తు నీకు శిరస్సుగా ఆయన అవయవంగా నువ్వు ఉంటే నీకేమి ఆచారాన్ని అనుసరించకుండా నువ్వు దేవుడి బాధ ఆధారపడి నడిచినట్లయితే ఏది నీకు ఆటంకం ఆయన మీద భారం వేసి నువ్వు అడుగు ముందుకేస్తావు. కనుక అన్నజనులు నడిచినట్టు మళ్ళీ సున్నత చేయాలి. బాప్తిసం తీసుకుంటేనే దానికి సాదృశ్యం. ఇప్పుడు బాప్తిసం ఆయన బిడ్డగా చేర్చబడి శిరస్సుగా ఆయన ఉంటాడు. శరీరంలో మన అవయవంగా ఎప్పుడైతే బాప్తిసం అప్పుడే చేర్చబడ్డాం. కనుక మనం నడవచ్చుతున్నావా? ఇతరుల ఆచార ప్రకారంగా నడవకూడదు. మరొక మాట మనం గమనిద్దాం. రెండవది లేవీకాండము, అదే లేవీకాండము 18వ అధ్యాయం 30వ వచనం.
దేవునికి ఇష్టము లేని ఏ క్రియలు మనం చేయకూడదు, ఆ మార్గం నడవకూడదు. మనం లేవికాండము 18వ అధ్యాయము పాత నిబంధన చదువమ్మా. అది నిజంగా యేసుక్రీస్తుని శిరస్సుగా ఉండి ఆయన శరీరంలో ఒక భాగంగా నువ్వు ఉంటే ఏం చేయకూడదంట? మనకన్నా ముందుగా ఉన్నవారు అనుసరించిన ఏ క్రియ, చెడ్డ మాటలు, చెడ్డ నడవలే, చెడ్డ త్రోవలు, ఆ త్రోవలు మనమని తిరిగి ఆ త్రోవలు నడవకూడదు. మనకి ముందుగా మనం క్రీస్తుని అంగీకరించాం, యేసుక్రీస్తుని సొంత రక్షణగా బాప్తిసం తీసుకొని ఆయన చెప్పినట్టు జీవిస్తా బ్రతికినంత కాలం. నా పాట పాడారు కదా, సావైనా బ్రతికైనా ఇస్తే ఎలా సాగుతాం? పౌరు వలె చచ్చిపోయే ముందు స్తెపన వలె రాళ్ళతో కొడుతున్నా కానీ ఏం సాగాడు? స్తెపన వలె మనం సాగుదాం. యేసేపు వలె బంధువులు ఇచ్చి పెడతారు, స్నేహితులు ఇచ్చి పెడతారు. ఎలా చేస్తే మేము రావు, నీ పెళ్లికి రావు, నీ గృహప్రవేశం, నీ పుట్టినరోజు రావు. మీరు రాకపోతే యాస ప్రకారం మీరు కూడా కొట్టుకోకపోతే అంతేగా మనకి వచ్చే సమస్య. మనకి ముందుగా నడిచిన వాళ్ళు నడిచినట్టు, మీ తాత నడిచిన, మీ అమ్మమ్మ నడిచిన, మొత్తాత నడిచినట్టు, మీ గోత్రం ఉన్న వాళ్ళందరూ అదే చేశారు. నువ్వెందుకు అదే అంటున్నాడు ఇక్కడ. మరి నా మొత్తాత చదువుకోవాలి, మా తాత ఆలోపతి వచ్చు, మా నాన్న అడిగిరాదు, నేను చదువుకుంటున్నాను, చదవకూడదుగా? అదే ఆచారం చేయండి. చదవాలన్నా చదవకూడదండి, చదవకూడదు. ఇప్పుడు ఆ ఎడ్లు పోలు ఆ కూలి పనులు ఏమి చేసేది అదే చేయాలి. మరి ఉన్నత చదవకూడదు, అందరూ అదే. కొన్ని అయితే పాటించాలి, కొన్ని అయితే పాటించకూడదు. మంచిది పాటించాలి. మనం ఇతరులు నడిచాలి, ఏ క్రియ మనం నడిపించకూడదు. చదువు మంచిది, వాళ్ళు అవకాశం చదవలేదు కానీ మనం అవకాశం చదువుకుంటే జ్ఞానం తెలిసిద్ది, దైవలేఖనం తెలిసిద్ది, దైవత్వం తెలిసిద్ది, లోకంలో మంచి తెలిసిద్ది, ఈ లోకంలో బ్రతకడం తెలిసిద్ది. మన పితరులు మనకి ముందుగా నడిచిన వాళ్ళ మార్గంలో నడవకూడదు. ఏ విషయంలో? ఏమైన విషయంలో, చెడు విషయంలో, వాటి వల్ల ఉపయోగం లేదు, అటువంటి నడవకూడదు. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మనం చదువుకోకుండా ఉంటే దానివల్ల మనం నష్టపోతాం, వాళ్ళు కాదు. క్రీస్తు అదే చెప్తున్నాడు అన్నమాట. దెయ్య క్రియలను బట్టి పితరులు నడిచినట్టు మీరు నడవకూడదంటే దెయ్య క్రియలు, చెడ్డ క్రియలను బట్టి, పితరులు నడిచిన చెడు క్రియలను బట్టి మనము నడవకూడదు. మూడవది 2వ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. 2వ సామెతల గ్రంథము న్యాయాధిపతులకు ముందు ఉంటుంది, 11వ అధ్యాయము 2వ వచనం. పాత నిబంధన సామ్యూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం చదివితే చదువుకో, మనకి అక్కడ చదవాలి. వసంతకాలం మొదటి నుంచి మంచి ఇంకా అర్థమైంది. వసంతకాలం రాజుల యుద్ధములకు బయలుదేరే సమయమున దావీదు ఏమన్నా అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమేలుగా సవరించి రాబా పట్టణంలో కొట్లు వేసి, అయితే దావీదు యెరూషలేమునకు ద్రోహించెను. ఒక్కొక్క దినముల ప్రొద్దు ఊగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజుగారి మిద్దె మీద నడుస్తూ పైనుండి చూస్తుండగా, చూడండి తను ఎప్పుడు యుద్ధం జరుగుతుంటే రాజు అయ్యింది. వసంతకాలం యుద్ధకాలంలో ఎక్కడ నడవాలి? ఆయన యుద్ధానికి ముందుండి నడిపించాలి నాయకుడు. తను ఏడెక్కడ నడుతున్నాడండి? ఇంటికాడ ఉండి హాయిగా మెద్ది మీద తిరుగుతూ పాపము చూస్తున్నాడు. పాప మార్గం నడవకూడదు. ఒక స్నానం చేస్తున్న స్త్రీ చూశాడు, మెద్ది మీద ఎక్కాడు, కనపడదు. వసంతకాలంలో యుద్ధకాలంలో ఆయన ఎక్కడ నడవాలి? మిద్ది మీద నడవలే సమయం కాదు, అది పొద్దుకే సమయం.
స్నానాలు చేసే సమయం చాలా మంది ఆపు స్థలాల్లో కూడా కొంచెం నడుస్తూ ఉంటారు. అసలు స్థలంలో నడవకూడదు, పురుషుడైనా సరే ఆ సమయంలో ఆ ప్రాంతంలో నడవకూడదు. దావీదు మంచివాడే, నా ఇష్టానుసారంగా అన్నాడు దేవుడు దావీదుని పట్టుకొని. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మంచివాడని. కానీ నేను ఎక్కడ నడిచాడు? యుద్ధం జరుగుతుంటే ముట్టడేసి సైన్యాన్ని అందరూ పంపించాడు. తను కూడా అక్కడ ఆచరిస్తున్నాను. అక్కడ యుద్ధం చేయాలి, ఇంట్లో కుటుంబంలో సమస్య వస్తుంటే మనం ఎక్కడ యుద్ధం మీద ఒక సమస్య వస్తుంది, ఒక నష్టం వస్తుంది, ఒక ప్రభావం వస్తుంది. మనం ఏం చేయాలి? కుటుంబ యజమానిగా మనం ముందుండి నడిపించాలి. ఆ సమస్యని నుంచి భయపడే రీతిగా నడవాలి. ఎక్కడ నడుపుతున్నారు? వాళ్ళే చూసుకున్నారు, తప్పులు పోతుంటారు. చాలా మంది కుటుంబం బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. బిడ్డలను పట్టించుకోరు, బిడ్డలు కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. వాళ్ళు కూడా వచ్చినట్టు తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు. ఏం పనులు అక్కడ తిరుగుతున్నామంటే చెప్పరు. ఎక్కడ ఉండాలి ఆ సమయము? సంజీవ సమయము, వసంతకాల సమయము, ప్రశాంతంగా ఉండే సమయము. యుద్ధం జరుగుతుంది, కుటుంబంలో గొడవ జరుగుతుంది, సమస్య ఉంది, కష్టం ఉంది, రోగంతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఒకవేళ ఎక్కడ తిరుగుతున్నాం? నడవకూడ మార్గానికి పోతున్నాం, పట్టించుకోకుండా తిరుగుతున్నాం. క్రైస్తవుడుగా క్రీస్తు నీకు శిరస్సుగా ఉన్నప్పుడు అవయవంగా, ఆయన శరీరంలో అవయవంగా, నీ అవయవం కాదు, క్రీస్తు యొక్క అవయవంగా నువ్వు కాలు అయితే నువ్వు ఎక్కడ ఉండాలన్నా ఆ సమస్యను ఎదుర్కోవడానికి మోకరించి ప్రార్థించాలి. లేకపోతే పరిస్థితిని ఓదార్పు చేస్తూ ఉండాలి. ఇంట్లో శక్తి లోపం లేకుండా సహాయము నువ్వు నాకేం చేశావు, ఇది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? అందుకే నడవకూడని మార్గం, క్రీస్తు నీకు శిరస్సుగా ఉంటే నువ్వు నడవకూడని మార్గం. 4, అదే 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. 16వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము. దావీదు బహురీము దావులకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు రేగ కుమారుడైన సిమ్మి అను ఒకడు అతడు నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట నడుస్తూ దావీదు చెప్పిస్తూ జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపక్షముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సాయుల మీదను రాళ్ళు రూస్తూ వచ్చాను. చూడండి, ఎక్కడికి పోకూడదు మనము? దేవుడు లేకపోతే బలమైన వారు ఉన్నప్పుడు ఆ ప్రవక భయమను వాళ్ళ మీద శపించటము, చెడ్డ మాటల పడిన వాడ ఈవిడ అని పలకూడదు. ఆ మాటని బాగూడదు. ఎవరున్నారు? రాజు దావి చుట్టూ బలమైన సైనికులు ఉన్నారు. ఈ సిమియాని వాడు ఏం చేస్తున్నాడు? పోయి వాళ్ళు ఎంటూ రాళ్ళుతూ చెప్పిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు. అతులు అనగాడు కూడా సాగుతుంది. అవకాశం లేకుండా దేనికాడ మనం ఏం చేయకూడదు, అతిథులుగా గొప్పవాళ్ళగా మనం అటువంటి మార్గాలను అనకూడదు. మరి చెడ్డోడు మంచి పనికింది, మనకు అవసరం లేదు. మరి పోతున్న బలాఢ్యులు ఉన్నారు. సైన్యం మామూలు కాదు. మన పక్కన దావీదు చుట్టూ బలమైన సైన్యం, సెక్యూరిటీ ఉన్నారు. ఆ సైన్యం రాళ్ళు వేస్తూ ఆయన మీద దూషిస్తూ ఉమ్మివేస్తూ చెప్పిస్తూ ఉంటే ఎక్కడ ఈ పరిస్థితి? నీ కుటుంబంలో ఎవరన్నా పెద్దల్లో ఏదైనా సమస్య కోసం వాళ్ళు వచ్చి వెళ్తున్నారు మార్గాన, వాళ్ళ వల్ల నీకు నష్టమే కలగవచ్చు. అది తెలియదు, వాళ్ళ వల్ల జరిగింది, ఎదుటి వల్ల జరిగిందో, కానీ వాళ్ళ వల్లే అనిపిస్తుంది నీకు. ఎందుకని? పెద్దోడుగా మా కుటుంబానికి, మా గోత్రానికి న్యాయం చెప్పట్లేదుగా అని ఆయన పెడుతుంటాం, ఆయన వెంట పడిపోతుంటాం, వాళ్ళ మీద అన్ని ఏనుకోని మోపుతుంటాం. క్రైస్తవులం అది మాకు ఎలా జరిగిందో ఏందో ఆయనకు తెలియదు. నిన్ను ఆ జరిగిన వాళ్ళు ఇద్దరిని విచారించి కూర్చొని తెలియజేసిన తర్వాత అప్పుడు తెలిసింది. కానీ తొందరపడి ఏం చేస్తాం? అటువంటి బలాఢ్యుల దగ్గర పడిపోయి అటువంటి సమయంలో మనం ఆ త్రోవన నడిచి వాళ్ళనే అటువంటి వాళ్ళు మనం ఏం చేయకూడదు, దూషించకూడదు, అప్పుడు ఇందులో మాపకూడదు. ఇతరుల
ఒకవేళ నీకు శత్రువుగా ఉంటే ఆయన వల్ల నీకు నష్టం కలిగి ఉన్నా ప్రార్థన చేయాలి, శత్రువులు సైతం క్షమించాలి. యేసు ప్రభు మన శిరస్సుగా ఉంటే, ఆయన శరీరంలో నువ్వు అవయవంగా కాళ్ళు అయి ఉంటే అటువంటి మార్గాలపై వాళ్ళతో పాటు నువ్వు కూడా నిజమే. మన గోత్రానికి పెద్ద మనకి ఏం చేశాడు, మన గ్రామ పెద్ద ఏం చేశాడు, మన ఎమ్మెల్యే ఏం చేశాడు, మన ఊరికి మన వీధికి మనం రాకమంటది వాళ్ళతో పాటు మనం బాగుంటూ ప్రయత్నిస్తున్నాం. ప్రార్థన చేద్దాం, ఆయన మనసు మార్చి మన ప్రాంతానికి సహాయం చేయడం. నేను అధికారి రాజు సైన్యం చుట్టూ వాళ్ళు మామూలు సైన్యం కాదు, బలమైన వారని చెప్తున్నారు. ఈ జీవితంలో కూడా అటువంటి సమయం అందరూ అంటున్నారు, ఒక్కదాన్ని నీకెందుకు, నీకన్నా వాళ్ళకన్నా బలవంతుడు దేవుడికి చెప్తాడు, వాళ్ళకి చెప్పిన ప్రయోజనం. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే ఎరికో గోడలు ఏం చేశాడు, వాడి 2 రథాలు నడుపుతాయి ఒకేసారి, హైవే 2 పోతాయి కాబట్టి అంత ఎడలు పొందాడు గోడ. వీరికి ప్రార్థన చేసి దేవుడు స్థుతిస్తే కుప్పపోయింది. అదే నువ్వు పోయి పుడితే గడ్డపడతావు, ఇది నాకు అడ్డం వస్తుందని అయితే ప్రార్థన చేయి. ఒకవేళ నీకు సమస్య అడ్డుగా ఉందేమో, అంత కష్టంగా బలమైన వాళ్ళు నీకు వాళ్ళతో పాటు నువ్వు కూడా నడుచుకుంటూ పోయి వాళ్ళ మీద అపనిందలు వేస్తూ పెట్టుకుంటూ దూషించుకుంటూ పోవడం, వాళ్ళ వల్ల నీకు అడ్డం వచ్చింది, నష్టం వచ్చింది. ఒకవేళ కానీ నువ్వు ఏం చేయాలి, క్రీస్తుని శిరస్సుగా ఉంటే అవయంగా ఉంటే క్రీస్తు క్షమించిన ప్రకారం చెరువులు ఆయన క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించి ప్రార్థన చేయాలి. ఆయన చూసుకుంటాం. ఆయన గొప్ప చెప్తే ఎటువంటి గడ్డి సమస్యలైనా ఆయన తీసివేస్తాం. అటువంటి సమయంలో మనం నడవకూడని మార్గం ఉంది. అటువంటి సమయంలో ఆ మార్గాలకు పోయి మనం వాళ్ళతో పాటు చేసుకోకూడదు. గుంపు కూడికి నాది అయింది కదా. 5వది 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం ఉందే ఉంటుంది. తర్వాత 2వ రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం 1:36. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నసుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనులకు రాజైన ఎతబాయును కుమార్తెైన జెబెదును వివాహము చేసుకొని బయలుదేవతలు పూజిస్తూ వారిని నొక్కుచూ ఉండెను. చూడంటేనా దీని విషయం మనం గమనిస్తే పాపక్రియలు అనుసరించి నడుచుకునే వారితో పాటు మనం కూడా నడవకూడదు. దేవుని బిడ్డ దేవుని చేత ఇశ్రాయేలు ప్రజల మీద రాజులయ్యాడు. ఉదాహరణకి నేను సేవకుడు మీకే చెబుతున్నా, మా పితరులు చేసినట్టు నా కుమారులకు కూడా నేను ఇతరుల పిల్లలు తీసుకొచ్చి వివాహము చేయకూడదు. క్రీస్తు సంఘ సభ్యులు మనం, క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, అవయవముగా నేనున్నాను, నా కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఏ అవయవానికి అవయవం కట్టాలి? క్రీస్తు శిరస్సుగా ఉన్న అవయవానికే కడితే ఈ శరీరంలో అవయవం ఏ దెబ్బ జరిగినా చూసుకుంటది. ఏ అవయవం తీసుకుపోయి కడితే ఈ చేంజ్ తీసుకుపోయి నా కుమారుడు కాలుకోండి, నేను తీసుకుపోయి ఏ అవయవానికి జాయింట్ చేస్తే క్రీస్తు అవయవానికి కాకుండా ఏమైపోద్ది? ఆయన సంబంధం విశ్వాస అవిశ్వాసకి వద్దు లేదు. నడవకూడని మార్గం వివాహ విషయంలో మన పితరులు చేశారులే, వాళ్ళు చేసుకున్నారుగా, మన మఠంలో మేనల్ని పుత్రులు వాళ్ళు ఏళ్ళని అని మనం కూడా వారి ప్రకారం తీసుకుపోయి దేవుని ఎంత విశ్వాసం ఉన్న బిడ్డను తీసుకుపోయి హృదయ చేశాడేనా. అలా నడవకూడదు, మనము అలా చేయకూడదు. ఆ పాపం యొక్క చేసే విధానంలో వాళ్ళు నడిచించి వాళ్ళకి చేసే ఆచారాలను బట్టి మనం కూడా తీసుకెళ్ళి వాళ్ళని చేయకూడదు. అలా చేస్తే నష్టపోతాం, దేవునికి అవమానకరం, మనం నష్టపోతాం, మన బిడ్డ నష్టపోతాం. ఇంకా ప్రతిదీ ఏదైనా క్రీస్తు నీకు శిరస్సుగా ఉంటే ఆయన శరీరంలో నువ్వు అవయవంగా కాళ్ళుగా ఉంటే నువ్వు నడవకూడనే మార్గం. అటువంటి
ఆ తప్పుడు మార్గంలో అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. పాప క్రియలు అనుసరించి నడుచుకునే వారి క్రియల్ని అనుసరించి నడుచుకునే క్రియలను అనుసరించుకునే విధానంలో మనము కూడా ఏం చేయకూడదు, అనుసరించి నడవకూడదు. మనం అలా చేయకూడదు. ఆశాలు పెళ్ళి చేస్తారు, మళ్ళీ పెళ్ళిలో కూడా చాలా మంది ఏం చేస్తారు, ఆ క్రియలు అనుసరించి నడుచుకుంటూ ఇది స్వమే కదా సంగతి కదా. ఏముంది, మట్ల పెడతారు కదా, మట్ల పెట్టుకునేది ఏం చేస్తారు, ఉన్నాం కదా, ఆకు ఒక్క పండు స్వల్పమే కదా. ఏముంది, పట్టాక మంచిది, పట్టితే మంచిదే. అబ్బాయి తరపున అమ్మాయిలు, అమ్మాయి తరపున అబ్బాయిలు పిల్లల పెట్టు మట్టలు పెట్టి ఏం చేస్తారు, పితలు పెట్టినట్టే స్వల్పమే కదా. దీంట్లో తప్పేముంది, స్వల్పమే కదా, ఏమైందని పెడతారు. అదే అంటున్నాడు, స్వల్పమే కదా, ఏముంది, ఆమె వేడికి వచ్చినాక మారిద్దిలే, మనం అందరం ప్రార్థన చేస్తాం, ఆయనే మారతలే, ఆయన అలవాటు అవుతుండే. స్కూల్కి బాగపోతే రోజు వేసపోతుంటే ఈరోజు కాబట్టి రేపు పోలే అని మరి స్వల్పమేగా, ఒక్కరోజే ఎగబడింది, ఆ ఒక్క నెలేగా పోయింది, ఆ ఒక సంవత్సరం వచ్చే సంవత్సరం చదువుతుండే. స్వల్పమే కదా తీసుకుంటే ఏమైపోతే క్రీస్తు యొక్క శిరస్సులో బాలైంది. స్వల్పమా చిన్నదానియే కదా, చిన్నదేగా, అందుకే ఏదో కొట్లాడుతుంటే పోయి అన్నాను అంతే. స్వల్పమేగా నేనే లేదా, ఏం మాట్లాడ నిలబడ్డ అంతే. ఏమైందండి, నిలబడి స్వల్పమేగా ఏముందలే అనుకుని పోతే ఏమైంది, బాల్యాసమైన స్థలానికి నడవకూడదు. సమయం అవుతుంది కనుక ఇంకొక మాట మనం గమనిద్దాం. కీర్తన 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. దుష్టులు ఏం చేస్తారు, ఏం కాదులే, ఈ వ్యాపారం చేసినా ఏం కాదు, మనం తప్పు చేస్తున్నామా, వ్యాపారమే కదా. వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం, అది కూడా దుష్టుల ఆలోచన. జూడం అది వ్యాపారమే. వ్యవసాయం, గంధా పంచులు వ్యవసాయం, అది కూడా దుష్ట ఆలోచన నడవకూడదు. అందుకే సామెత గ్రంథము 14వ అధ్యాయము 4:14 మనం గమనిస్తే అలా నడుచుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకా దుష్టులు ఆలోచించకుండా నడుచుకుంటే ఎలా ఉంటామో ఇక్కడ చెబుతున్నాడు. 4:14, భక్తితో చేరకము, దుష్టుల మార్గం నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, దాని నుండి కలిగి పారిపోము, సాగిపోము, అటువాడు వీడ్చినది నిద్ర పట్టడం. ఆ దుష్టుల సాంగత్యం చొప్పు నడిస్తే ఏం చేయకుండా వాడికి నిద్ర పట్టదంట, చెడు చేయకుండా నిద్ర పట్టదు. అందుకని అక్కడి నుంచి ఏం చేయాలంట, అటువంటి వాళ్ళతో ఒకరితో మాట్లాడుతున్నారు, ఏం కాదు నాతో పాటు నువ్వు ఏం చేయొద్దు రా అంటారు. కానీ అక్కడ వాళ్ళు నిలబడకుండా సాగిపోవాలి. వాళ్ళు అనుకుంటారు లేదా సరదాగా ఏం పని లేదు, నువ్వు సరదాగా బండి మీద అంతే అంటారు. వాళ్ళు చేసే వ్యాపారంలో వాళ్ళు చేసే పని కోసం చేసుకెళ్ళారు. కృష్ణుడు ఆలోచించేప్పుడు నడిచేటప్పుడు ఏం చేయొద్దు, పక్కనే ఉండంటారు. కానీ నువ్వేం చేయమంటున్నాడు, దేవుణ్ణి నమ్ముకుని పెట్టి సాగిపోవడం ఆగకూడదట. భక్తి దగ్గర, కీడు చేసేవారి దగ్గర, కీడు చేసేవారి దగ్గర నువ్వు ముందుకి సాగిపోవాలి, ఆగకూడదు, అక్కడ నిలబడకూడదు. ఒకళ్ళు రమ్మని బలవంతం చేసినా అక్కడ దాకా వచ్చినా వాళ్ళు చేసే సమయంలో అక్కడ ఉండో తెలిపోవాలి. లేకపోతే ఆ కీడు నీ మీద కూడా. క్రైస్తవులంగా క్రీస్తుని వెంబడిస్తున్న మనము కాళ్ళుగా ఉంటే మనం నడవకూడదు. పోయిన వారం చేతుల గురించి తెలుసుకున్నాం, ఈరోజు కాళ్ళ గురించి తెలుసుకున్నాం. నడవకూడదు. కీర్తన 81వ కీర్తన 12వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అటువంటి క్రియలు చేసేవారి దగ్గర నుంచి సాగిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, ఉండకూడదు. స్వకీయ ఆలోచన చొప్పున నడవకూడదు. 80 చూడండి ఏం చేస్తారంట, వాళ్ళ సొంత ఆలోచన, సొంతగా దేవుడి ఆలోచన కాదు, పెద్దల ఆలోచన కాదు. ఎవరి ఆలోచన తీసుకుంటాడు, సొంత ఆలోచన చొప్పున. ఏందినా నీకు వచ్చి వచ్చినట్టు పోతున్నా మనం కూడా అడ్డిస్తాం. ఒకసారి నీ ఆలోచన చొప్పున నడుతున్నగా చేసుకోపో,
ఈ కర్మ నువ్వు అనిపిస్తూ ఉంటావు వినకపోతే. చాలా మంది జీవితాలు ఎందుకు పాడైపోతున్నారు? దేవుడిని నమ్ముకొని కూడా ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు, ఆయన శరీరంగా ఉన్నప్పుడు ఆయన ఆలోచించకుండా నడవట్లా. మనం ఎవరు ఆలోచించకుండా నడుతున్నాం? మన సొంత ఆలోచించకుండా ఎలా చేసినా పర్వాలేదు, ఏమైతుంది తుదకి ఏమైతుంది? మరణానికి దారి చేసింది. కనుక మనం అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? 81:12 ఏం చెబుతున్నాడు? 13 కూడా చదువుతాం, ఇంకా మందికి అర్థమైంది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన చొప్పున నడుచుకున్నట్లు వారి హృదయం కార్యము నేను వారికి అప్పగించుకుని, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును నడిచిన ఎడల ఎంత మేలు. అడిగి బాబా కంటారు, బాబు మీరు డిబోల్డ్ అంటే ఏం చేశారు? వాళ్ళ మనసు చొప్పున అటెండింగ్ పోతాం ఇటే పోయారు. వాళ్ళ కాఠిన్యాన్ని బట్టి పోయి శ్రమ పాలయ్యారు. నా మాట విని పోయినట్లయితే ఏమైపో? చాలా మంది అంటారు, నా మాట విని వాడు లోపలికి పోతే ఆ ప్రమాదం జరగపోయేదే కదా, ఆ నష్టం జరగపోయేదే కదా, ఆ చదువులో పేరు కాకపోయేదే కదా. ఆ మార్గాన్ని అనుసరించి ఏమైపోయింది? ఇప్పుడు ఏది? సొంత ఆలోచన చేస్తాను, ఏం చేస్తాను? నీ సొంత ఆలోచన కాదు, దేవుని మీద ఆలోచన. శిరస్సు ఆయన చెప్పినట్టు నడిస్తే ఎక్కడైనా సక్సెస్ అవుతావు, దేనికైనా సాధించగలుగుతావు, దేవుడికి ఎదురు ఉండదు. ఎందుకు? నీకు ముందుగా ఆయన నడుస్తాడు, ఎత్తుపోయి హోమ చేస్తాడు, జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. ఆయన సహాయం చేసేవాడు, అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఆలోచించకుండా నడుచుకుంటే, నీ సొంత ఆలోచన ఇతరుల ఆలోచన తెలుసుకుంటే అన్యాయం చేస్తారు, మోసపోతే. ఎప్పటి వరకు తెలియదు? పూర్తిగా మునిగిపోయే వరకు తెలియదు. మునిగిపోయిన తర్వాత కొట్టుకున్నా బయటికి రాలేదు. ఒకరోజు ఒక చేపలు అలిగిందంట. తల్లి అడుగుతుందంట, మనము బురదలోనూ తిరుగుతున్నాం, నా వరకు కూడా బురదలోనే ఉంచుతుంది, కానీ అందరు నాకైతే ఇంత మంచిగా ఉంది అని అన్నాను. ఆ పువ్వుని అడగమన్నాను తల్లి. నేను బురదలో ఉన్నా కానీ వాటి నుంచి నేను తీసుకోవట్లేదు, ఆ బురదను తీసుకోవట్లా, ఆ లక్షణాలు తీసుకోవట్లా, కానీ దాని చొప్పున నేను నడవట్లా. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని, దేవుడు ఇచ్చిన ప్రకారంగా నేను నాకు ఇచ్చిన వైభవాన్ని, నాకు ఇచ్చిన ఆకాశాన్ని ద్వారా నేను పైకి ఎదజల్లుతున్నాను, ఇచ్చుకుంటున్నాను అన్నారు. కాబట్టి మనం కూడా లోకమైన బురదలో ఉన్నాం, లోకంలోనే ఉన్నాం. ఏం పెంచావు, ఎక్కడ పెంచావు, ఏం చేసావు చాలా మంది. నువ్వు ఎక్కడున్నా కానీ దాన్ని అనిపించుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన, దేవుడు వచ్చిన ఆలోచన చొప్పున, దేవుడికి జ్ఞానం చొప్పున, దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున, నీ సొంత ఆలోచన కాదు. ఎక్కడున్నా అని వికసించి పరమేశ్వర అభివృద్ధి పొందాలంటే దేవుని ఆలోచన, స్వకీయ ఆలోచన చొప్పున నడవకూడదు. నడుస్తున్నప్పుడే చాలా మంది అదే స్కూల్లో ఉంటారు. ఒకరు ఫస్ట్ వచ్చి, ఒకరు సెకండ్ వచ్చి, ఒకరు ఫెయిల్ అయిపోతారు స్కూల్ 0 నుంచి. కారణం ఏంటి? చెప్పే సిలబస్ అందరినీ పుస్తకాలు అయ్యే, చెప్పే టీచరు ఆయనే, సమయం కూడా అందరిది అదే సమయం. కారణం వాళ్ళు సొంత ఆలోచన చొప్పున చేసుకుని పోతారు. దేవుడి ఇచ్చిన జ్ఞానము, తను చూపించిన ఆలోచన చొప్పున నడుచుకుంటే వాళ్ళు రాయించగలుగుతారు. నడవకూడదు, మన సొంత ఆలోచన చొప్పున నడవకూడదు. అలా చేస్తే మనం నష్టపోతాం. నా మాట ఇంటి ఎంత మేలో దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడి బిడ్డలారా, మీరు శిరస్సుగా నన్ను శిరస్సుగా పెట్టుకుని నా శరీరం మీరు అవయవంగా ఉంటే, నా ఆలోచన చొప్పున నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నట్లయితే మీకు ఎంత మేలో. నా మాట విని ప్రకారంగా నడుచుకోలేదు వాళ్ళు. వాళ్ళ సొంత ఆలోచన చొప్పున పోయారు, బానిస అయ్యారు, దెబ్బతిన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలు పోగొట్టుకున్నారు. ఇంకా మనం గమనించుకుంటూ పోతే సమయం తక్కువగా ఉంది. సామెతల గ్రంథము 2:17 ఒకరు త్రోవ నడవకూడదు. 2 సామెతల గ్రంథము 2:17. చూడండి, ఒకరు త్రోవ నడిస్తే, వంకర త్రోవ నడిచే జారశ్రీలు ప్రక్కడి నుంచి నేను రక్షించేవారు ఎవరు?
ఆ రవ్వ నడవకుండా ఉంటే నువ్వు రక్షించబడతావు. క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు నీ త్రోవ వంకరగా ఉండకూడదు, ఆ ప్రాంతంలో కనపడకూడదు, ఆ ఏరియాలో కనపడకూడదు. కాసేపు ఎక్కడ ఉండదు, కాసేపు అక్కడ ఉంటుంది. మనం కూడా అలా ఉండకూడదు. వాళ్ళ లాగల మాటల చేత, మృదువైన మాటల చేత నేను మోసపుచ్చి అన్ని పోయినా బాధపడితే సుఖం ఉండదు. నీకన్నా గొప్పగా, నీకన్నా ధనంగా, నీకన్నా ఇంకా అక్కడే వదిలిపెడతాను. అవి ఒకరు త్రోవల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? ఆయన త్రోవ, నేనే మార్గము సత్యము జీవం, ఆయన త్రోవను నడవాలి. ఒకరి త్రోవను నడిపించి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నడవకూడదు. దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఆ త్రోవని మనము నడుచుకోవాలి. అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 8 కూడా చదువుకున్నాను. సంధ్య వేళ ప్రొద్దుగూకుసుండు తరువాత సింహ చీకటి గల రాత్రి వేళ వాడు జాడశ్రీ సందు మార్గమున వీధుల్లో తిరుగుతుండెను, దాని ఇంటి మార్గమున నడుస్తుండెను. అంతటా ఏషియా వేసుకుని కడుపుగల స్త్రీ ఒకటి వాడిని ఎదుర్కొని వచ్చాను. అది బొబ్బలో పెడుతున్నది, చేర్చిగా తీస్తున్నది. దాన్ని పాదము దాని ఇంట నిలవు. ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ప్రతి సందు గొంతులకు అది పొంచిండు. సందు గొంతుల దగ్గర పొంచున్నది. మనం ఎక్కడ సందు మార్గంలో, వీధుల్లో, సంద వేళ, చీకటి వేళ కార్యక్రమాలు జరిగే సమయంలో ఆ ఏరియాలో మనం తిరగకూడదు. మనం దేవుని బిడ్డలం. తెలుగు సంబంధంలో, పగటి సంబంధంలో ఏం చేసినా పగలే చేయాలి, అది మంచి చేయాలి. అటువంటి స్థలాల్లో మనం పోయి నిలబడకూడదు. ఆ టైంలో ఒకవేళ నువ్వు మంచోడివేవు, నీ మనసు మంచిదే, కానీ అదేం చేసిద్దంట, చటుక్కుని ఇక్కడ కనపడింది, తర్వాత అక్కడ కనిపెట్టింది, మెరిసినట్టు తీగ మెరుపుని అంటారు కదా, ఏదో రకరకాలుగా లోకంలో మంగారు తీగ లెక్క. ఇక్కడ కనపడితే చేప, ఆడ కనపడితే ఆడ కనపడింది, ఎక్కడ నిలబడదు. నువ్వు దాని ఎంత పడ్డవో నీ పని కూడా అంతే. మొత్తం చదువుకుంటే అధ్యాయం అంతా లాస్ట్కి వచ్చాకే నీకు బతికేది చెప్తుంది. మనకు అటువంటి త్రోవలకు మనము ఆ త్రోవల మధ్యన, వాళ్ళ మధ్యన అటువంటి మాటలు మాట్లాడే, తీగా మృదువుగా మాట్లాడే వాళ్ళ దగ్గర అసలు ఉండకూడదు. వాళ్ళ మాటలు వింటమే కదా అసలు అనుకోకూడదు. ఆ త్రోవ నడవకూడదు. వాడితో కలిసి సమాసము, అది క్రైస్తవ లక్షణం కాదు. మరింతగా క్రీస్తు నీకు శిరస్సుగా ఉంటే, ఆయన అవయవంగా ఉంటే, ఒక అవయవంగా ఉంటే, కాలుగా ఉంటే ఆ త్రోవను నువ్వు నడవకూడదని దేవుని వాక్యానికి తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 30:29. ఇక్కడ 3 రకాల వాళ్ళు ఉంటారు. సామెతల గ్రంథము 30:29. 30:29. అవేమనగా ఎల్లంకి మృగములు పరక్రమ గలదై ఎవరికైనా భయపడి వెనకకు తిరగని సింహము, సొంగి కుక్క, మేకపోతు. చూడండి, 3 కనపడుతున్నాయి. మేకపోతు గాంభీరంగా పోతుంది, ఏమీ లేదు. మనం డమ్మంగా అట్ట పోకూడదు, ఆ త్రోవను నడవకూడదు, వాటితో కూడా మనం నడవకూడదు. మళ్ళీ సింహము, సొనంగి కుక్క, మేకపోతు గాంభీరం అంటారు లోకంలో కూడా. ఏముందో వాడి దగ్గర? మేకపోతు గాంభీరంలోకి ముందుకు వస్తుండవు, గట్టిగా నిలబడితే ఏమైపోద్ది? అటువంటి వాళ్ళ దగ్గర మనం నిలబడకూడదు. వాళ్ళతో పాటు మనం కూడా డమ్మంగా అటు మాట్లాడుకుంటూ ఉండాలనుకుంటున్నాం. ఆ దగ్గర ఏముండదు, వాళ్ళు ఉండాలని మనం అనుకుంటున్నాం. డమ్మంగా ప్రవర్తించే వాళ్ళు మార్గంలో మనం కూడా నడవకూడదు. అలా నడిస్తే మనం కూడా ఏమైపోతాం? మన జీవితం ఏమైపోతుందని మనమే పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఎన్ని రకములో మనకి ఎదురుపడుతున్నాయి. డమ్మంగా మాట్లాడే వాళ్ళ మాటలు విని మనం వాళ్ళతో పాటు మనం కూడా నడిచి డమ్మంగా మాట్లాడి మన జీవితాన్ని పాడు చేసుకోవాలి. అటువంటి మార్గాన్ని నడవకూడదు. డమ్మంగా ప్రవర్తించే వాళ్ళంటే ఒక 3 చూపించాడు ఆయన, సొలొమోను గారు జ్ఞానం కలిగి. 3
ముగ్గురు జీవితాలు చూస్తే అది వెనక దాటిపోయింది. రక్తం గారుతున్నా పొట్టేలు ఏం చేసింది? ప్రాణం పోతున్నా కానీ కొడుతూనే ఉంది. గాంభీరంగా పొట్టేలు గాంభీరం ఉంటుంది. డమ్మమ్మగా మనం ప్రవర్తించకూడదు. అలా నడుచుకోకూడదు. చాలా జాగ్రత్తగా పావుల వలె గాను పావుల వివేకంగా మనం ప్రవర్తించి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. కనుక అలా నడుచుకోకుండా చాలా జాగ్రత్త పడుతున్నప్పుడే మన జీవితంలో అనేకమని మనము సాధించుకోగలుగుతాము. చీకటిలో అంటే పాపంలో నడుచుకోకూడదు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము సామెతలకు ముందే ఉన్నది. ప్రసంగి 2:14 13 కూడా చదువుకుంటే మనకు తొందరగా. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనం, బుద్ధిహీనుల కంటే జ్ఞానమునంత అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కనులు తలలో ఉన్నవి, బుద్ధిహీనులకు చీకటి యందు నడుస్తున్నాడు. ఆయనను అందరికీ ఒకే గతి సంభవించని నేను గ్రహించింది. చీకటిలో నడవకూడదు. ఏమంటాం మళ్ళీ పైకి తిరిగి? మంచివాడికి ఆ సాయం అవుతుంది, చెడ్డోడికి ఆ సాయం అవుతుంది. ఏముందంటాం? ఏమంటామండి? వారికి చీకట్లో నడవకూడదు. జ్ఞానం కలిగి మంచి దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. మళ్ళీ పైకి తిరిగి ఏమంటారు? వాళ్ళు చీకట్లో నడుచుకుంటూ ఉదయంతో నడుచుకుంటూ వాడికి అదే గది పట్టుతుంది, నీకు అదే గది పట్టిందిగా. వాళ్ళకి వచ్చింది రోగం, నీకు వచ్చింది. వాళ్ళకి సావు వచ్చింది, నీకు సావు వచ్చింది. తేడా ఏందంటారు పైకి తిరిగినది. మనకు అటువంటి చీకట్లతో నడుచుకునే వాళ్ళతో మనము నడవకూడదు. ఒకటే గతి వచ్చింది, సావు ఒకటే వచ్చింది. కానీ సావు తర్వాత ఏమొచ్చిందండి? ధనవంతుడు ఇంటి ముందే లాజరు పడి ఉన్నాడు కృష్ణుడితో. ధనవంతుడు ఉన్నారు, ఇద్దరికి సాగు వచ్చింది. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఆయన అంతా ఉండాలని చచ్చిపోయాడు, తినడానికి ఏ లేకపోయినా కానీ రోగంతో బాధపడితేనో చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయాడు. సావు ఒకటే, గతి ఒకటే. కానీ ఏమక్కడ ఉంది? నేను అబ్రాహ్మణమున ఆనుకొని నెమ్మది పోతున్నాడు, ధనవంతుడు యాతన పడుతూ ఉన్నాడు అగ్నిగుండం. కానీ ఇద్దరికి ఒకటి గతి, ఇద్దరికి ఒకటే గతి, ఒకటే సాగు వచ్చింది. సంతోషంగా ఆనందంగా తిరుగుతూ చచ్చాడు, ఈయన పురుగులతో బాధపడుతూ ఈయన చచ్చాడు. ఇద్దరికి గతి అదే. కానీ అక్కడనే ఉంటారు. అది చీకట్లో నడుచుకోకూడదు. నేను నడుచుకుంటే ఏమైంది? వాళ్ళు అంతే ఏమంటున్నారు, మనం అంతే ఉంది. ఏం తేడా వచ్చింది? అందరికి అదే వచ్చేది కాదండి. తర్వాత మాకు నీకు తెలియదు. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. నేనే మారున్నా సత్యం, నా ద్వారా తప్ప పదవి రాజ్యంలో ఎవరు ఆయన శిరస్సుగా ఉంటే, నువ్వు శరీరంలో ఆయన శరీరంలో అవయవుగా నువ్వు కాళ్ళు ఉంటే ఆయన అడుగుతాను నడుచుకోవాలి. నేను మాదిరించి అంటున్నాను. ఆయన పగులంతా చెప్పి పనిచేశాడు, రాత్రి కాగానే ప్రార్థన చేసుకుంటా పోయాడు. ఎక్కడైనా మనం చూడండి, సువార్తలు చదవండి. రాత్రి కాగానే ఏం చేశాడు? ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా పోయాడు. ఆయన రాగానే సువార్త ప్రకటిస్తూ నడుచుకుంటూ అన్ని గ్రామాలను ప్రకటించాడు. పగలంటే పని చేసుకోవాలి. అంటే చీకటికి సంబంధించిన కాదు, ఆయన అడుగుజాలు నడుస్తుంది. అంటే రేపు డ్యూటీ చేయాలంటే చీకటి సంబంధమైన డ్యూటీ చేయకూడదు. చీకట్లో కూడా చేసే మంచి పనులు ఉంటాయి. అది చీకటి సంబంధించిగా ఉండకూడదు పని కూడా. అది గమనించాలి మనం. ఎప్పుడు ఆయన పనిచేసే చీకట్లో కూడా పడవ మీద అందరూ కలిసి పోతుంటే, అర్ధరాత్రి తర్వాత నీళ్ళ మీద నడిచి వస్తుంటే దైవం అవుతుందని భయపడుతుంటే, భయపడని నేనే అన్నాడు. ప్రమాణం వచ్చింది వాళ్ళకి. నీళ్ళ మీద నడిచి వస్తుంటే నేను కూడా నడిచి వస్తున్నాడు. చీకట్లో నడవచ్చు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడి అవసరమైన చీకటి క్రియల కోసం నడవకూడదు. మళ్ళీ ఆ పని చేయడానికి నడవకూడదు. అదనమాట వాక్యాలకు వచ్చింది మళ్ళీ. కానీ యేసు వైపు చూసిన చెప్పు నడిచడానికి చెప్పి ఏం చేశాడు? నేల మీద నడిచాడు. యేసు చూడకుండా చీకటి వైపు చూసి అలల వైపు చూసి ఏమైపోయాడు? చాలా మంది అడుక్వశ్చన్ వేసేది అనమాట. పగలే చేయాలని పగులు దొరకదు, రేతిలో దొరుకుతుంది డ్యూటీ. మరి
ఆన్లైన్ ఉద్యోగం చేయకూడదు మరి. పక్కవారిగా మనం పగలే చేయాలంటారు. నువ్వు చేసే పని వ్యక్తిలో ఏ పని అది? ఆ చెడు పని మంచి పని అయితే చెయ్యి. పగలు చేశాడైనా రైతులు పని చేశాడు, మంచి పని విషయంలో చేశాడు. ఇంకా మనం అలా చూసుకుంటూ చాలా ఉన్నాయి. ఇంకొక మాట చదువుకున్నాం, యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఈ లోక మార్గములో నడవకూడదు, ఈ లోక మార్గంలో నడిచే వారితో కలిసి మనం నడవకూడదు. లోకంలో నడవకూడదు అంటే ఈ లోకంలో ఈ మార్గంలో లోకంలో నేను నడవకూడదు అని కాదు. లోకంలో ఉండి వారు నడిచే మార్గంలో మనం నడవకూడదు. అంటే లోకం నడిచే ఆ మార్గాన్ని అనుసరించి మనం నడవకూడదు. లోక అనుసరించి చదవమ్మా. ఏమంటున్నాడండి? లోకములో ఉన్న చెడు మార్గములని యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. వరకు చదవాలి, తొందరగా అర్థమైంది. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్తున్నాడు, నన్ను గద్దించి ఈ మాట చదివించును. ఏం చేశాడంట? మామూలు పని చెప్పాలి, బలంగా గట్టిగా గుర్తి చెప్పాడు. మళ్ళా చెప్పారంట, అదే నేను చేయకూడదు, మనకి తగదరా, మనం దేవుడు నమ్ముకున్నాం, మనం చేయకూడదని చెప్తారు. టీచర్లు కూడా చెప్తారు, మళ్ళా గుద్ది ఇలా చేసి రాబాకండి రా స్కూల్కి, ఇలా మాట్లాడబాకండి రా అని దశలు కూడా చెప్పేటప్పుడు ఒకసారి గట్టి గుర్తు చెప్తారు. ఇది ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకున్నాడు. దేవుడు కూడా అంత బలంగా చెప్పి గద్దించాడంట ఆ మార్గం పోకూడదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. 12వ వచనం, ఈ ప్రజలు బంధుకట్టు అని చెప్పిన మరియు బంధుకట్టు అనుకుడి, వారు భయపడి వారు తిరిగి భయపడకుడి, దాని వల్ల దిగులు పడకుడి, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడాల్సిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధముగా ఉండదు. మరేం భయపడతాం? లోక సంబంధమైన బంధుకట్టు, మా బంధువులు చూసి కట్టుబాటు, ఇది చేయకపోతే మన ఇద్దేమో భయపడతాం. మనం దానికి భయపడకూడదు. ఇది చేయకపోతే మన ఇద్దేమో ఏమన్నారు? సంతోషం. నాకు కట్టకపోతే ఏమైతే పెద్దలకు, మా చిన్నమ్మాయికి గట్ట పోయింది, మా తమ్ముడు బిడ్డ గట్ట పోయింది. అది ఎందుకు పోయిందో నీకు తెలియదు. ఆకులో ఉన్న వాసనలో ఉన్న ఆ యొక్క దేవుడే పెట్టాడు ప్రకృతులు, దాని మీద నువ్వు ఆధారపడతావు. దేవుడు బంధుకట్టు వల్ల దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోక ప్రజలు అనుసరించిన మార్గమున నడవకూడదని బల్లా బుద్ధి చెబుతున్నాడు, బలంగా చెబుతున్నాడు, గర్తిస్తున్నాడు. దేవుని పెట్టాడు. దేవుని సన్నిధి నడుచుకున్న దేవుని ప్రకారంగా జీవించినప్పుడే దేనికి భయపడిన అవసరము లేదు. ఆయన మాత్రమే భయపడాలి. లోకంలో దేనికి మనం భయపడిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు చూసి మనం భయపడాలి. నన్ను చూసి భయపడాలి చాలా మంది. నాలో ఏముంది మరి పరిస్థితి? ఎందుకని ప్రజలకు టీవీ వస్తున్నారు, ఫోన్ వస్తున్నారు, కొద్ది మాటలు మాట్లాడుతున్నారు, కష్టం. అప్పటికప్పుడు ఒక్కరి మాట్లాడాలి. అక్కడ ఎవరున్నా అసలు నాకన్నా ముందు నా మార్గం సత్యం చేయ, నాకన్నా ముందు నడిచి ఆయనే పోతాను. ప్రార్థన చేసుకుని మీరు ఎక్కడే పోవాలి, ఆయన ముందే పోతాడు. ఈ కాలంలో ఎక్కడ ఆయన బాగుంటే పోగలుగుతున్నాను. నా సొంతంగా ఆలోచించకపోతే ఎక్కడికి పోలేను, ఏం చేయలేను. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈసీజీ తీసుకొని ప్రయత్నం చేసి సొంతంగా ఎన్నోసార్లు బయలుదేరి కూడా అన్నం కూడా అయిందా కాదా? మస్తు ఆలోచించే కాదా? దేవుని ప్రకారం ఏమైపోయింది అనుకోకుండా అప్పుడే అన్ని జరిగాయి. ఈరోజు నిలబడి మాట్లాడే శక్తిని దేవుడు ప్రసాదించాడు.
ఇక్కడే క్యాంప్ పెట్టామని ఇంకో టెస్ట్ చేశారు. సచివాలయం ఇక్కడ సొసైటీలో పెట్టారు. అప్పుడు కూడా చెప్పారు 2 సంవత్సరాల క్రితం. నాకైతే ఏదో ప్రాబ్లం లేదు. మనం కూడా బాగానే ఉండాలి. కానీ ఒక పూర్తిగా ఊడిపోతే ఇక్కడ కష్టం రా బాబు. ఆ సేవ కోసం ఆరోగ్యం ఇస్తున్నా కానీ నువ్వు దాని మీదనే డిపెండ్ అవుతున్నావు. చూపించుకుంటా 2 సార్లు సూచన చూపించినా అన్నాడు. మనసులో ప్రేరేపించబడ్డాడు. తనకు చూపించుకోవడానికి పోయి నాకు చూపించుకున్నాను బయటపడ్డాడు. ఎంపీ అర్థమైపోయింది. దేవుడు 2 సార్లు హెచ్చరించాడు, గద్దించాడు, హెచ్చరించాడు. డాక్టర్తో, ప్రైవేట్ డాక్టర్తో డబ్బుల కోసం అనుకోవచ్చు, గవర్నమెంట్ డాక్టర్ ఇగో చేసిన ఆయన కూడా, ఈసీజీ తీసిన ఆయన కూడా. మళ్ళీ బయటకు వచ్చి నేను బండి తెస్తాను ఏంది బండి మీద పోవడం అనుకున్నాను. బండి మీద వచ్చినాను, నాకేమి లేదని బాధేస్తాను. ఫోన్ చేసి పిలిపించుకొని పిల్లలు తెచ్చుకోండి. ఆయనకేమవసరం గట్టిగా చెప్పడం, అంత గట్టిగా. ప్రైవేట్ డాక్టర్ డబ్బులు కాబట్టి నీ ఇష్టపడి అంటాడు. కానీ అసలు గవర్నమెంట్ డాక్టర్ అది కూడా అంత గట్టిగా చెబుతున్నా. అర్థం తిరిగి వచ్చి బయటకు వచ్చి డ్యూటీ వదిలిపెట్టి మాతో పాటు నవ్వుకుంటూ వస్తుంటే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు చూపించుకోనట్టున్నారు, వెళ్ళిపోతారని. బండి తెస్తుంటే బండి కాడికి వచ్చారు. పిల్లలకి ఇద్దరికి ఫోన్ చేసుకున్నాను. తర్వాత చూద్దామని అంటున్నారు. మేము కూడా అట్లా అనుకుని ఇంటికి వద్దాం బయలుదేరి మళ్ళీ గట్టిగా చెప్పాను. కొన్ని మార్గాలను పోకూడదు. గట్టిగా హెచ్చరిస్తాడు దేవుడు. ఇప్పుడు అప్పుడే మనం గ్రహించి నడవాలి. కనుకనే దేవుడు ప్రోత్సహిస్తాడు. మనం గ్రహించాలి. బంధు కొట్టాలి వాళ్ళన్నా వీళ్ళన్నా కాదు, ఇది నీ ఆలోచన కూడా కాదు. దేవుడు ప్రేరేపిస్తాడు. పదే పదే ప్రేరేపించుకోవాలి. మన మనసుసాక్షి చెబుతున్నాడు. ఏమైంది చూపించుకుంటే గవర్నమెంటేగా, నెలారదగా, అయ్యి ఉందగా, ఇంకా వారం ఉందగా, పోయి చూపించుకొని రాటేగా అనుకుంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఏ విషయంలోనైనా గట్టిగా దేవుడు గద్దించి అవుతున్నారు. ఆ మార్గమున, ఈ లోక మార్గంలో బంధు కొట్టని వారు చెప్పినట్టు ఇది కట్టుబాటు ఆచారం చెప్తున్నట్టు మనం రావా క్రైస్తవులంగా దేవుని బిడ్డలకు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని ఆయన శిరస్సుగా శరీరంలో అవయవంగా చేర్చబడ్డావో ఆ శిరస్సుకు లోబడి జీవించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఫలిస్తావు. అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతావు. ఆ రీతిగా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వు నీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతావు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24 వచనం. చాలా మంది జీవితాలు ఇదేనండి. ఎటువంటిదంటే అంత కాఠిన్యం అంటే 7:24. ఉదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకుని మీ ఇతరులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనక తీసు వచ్చిన వారే నేను అనుదినము ఎండకాలంలో లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుకొచ్చుకుని వారు నా మాట వినకున్నారు, చెవికున్నారు, తమ మెడను వంచగా మనసును కఠినపరుచుకున్నారు. వారు తమ ఇతరుల కంటే మరీ కఠినమైన మూర్ఖత్వం అంటాం. ఇంకా మూర్ఖత్వంగా పోతున్నారంట లోకం. హెచ్చరిస్తున్నాడు, చెప్పుతున్నాడు. 1-2 తన సేవకులు పంపించి ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటిస్తున్నాడు. కందల కార్యాలు లేచి పొద్దున్నే కందల లేచి కుటుంబాలకి దర్శిస్తున్నాడు. ప్రతి వారం మనం హెచ్చరిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు వాటిని హెచ్చరిస్తూనే ఉన్నాయి. మన మనసాక్షి హెచ్చరిస్తూ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి హృదయంలో ఏది రక్తంలో కడగమని మనం పవిత్రపరచబడడం. హృదయమే దేవుని యొక్క ఆలయం కొరింథీ పత్రికలో తెలియజేసిన ప్రకారం ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఇందాక చెప్పినగా ఆయనే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే భయపడాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. బంధు కొట్టుకు భయపడకూడదు.
అవకాశాలు పెట్టుకున్నాను. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నీలో నాలో ఉన్నాడు. ఆయన శిష్యుగా ఉన్నాడు. ఆయన శరీరం అవయవంగా ఉన్నప్పుడు ఈ హృదయమే ఆయనకు ఆలయంగా ఉంది. ఆయన నివసిస్తున్నాడు. ఆ అవయవంగా నువ్వు హృదయం చెప్పినట్టు, ఆ మనసాక్షి చెప్పినట్టు, పరిశుద్ధాత్మ ప్రేరేపించినట్టు నువ్వు నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు చెడుకు నడిపిస్తుంది, మంచి మార్గాన్ని నడిపించు. కఠినమైన హృదయం మరి ఎక్కువ దుష్టత్వంగా వాళ్ళు ఆలోచన చెప్పినారు. ఎక్కడ మనసు మార్చుకోరుగా అదే నేను చెప్పిందే గెలవాలి. ఎన్నట్లో సామెత ఉన్నాడు కానీ నేను పుట్టుకున్న పిల్లలకి 3 కాదు అంతే. ఎవరైతే చెప్పారు కానీ నందులు కొట్టుకుని 10 అంటే 10 అంతే. అందరూ అనాల్సిందే కానీ లోకవాట పోతుందండి. క్రైస్తవ జీవితంలో పోతున్నారు. మరి ముఖ్యంగా ఎవరికి చెప్తున్నారు? ఏ చక్కని లోకంలో ఉన్న వారికి కదండి. ఆయన శిరస్సుగా ఉండి ఆయన శరీరం అవయవంగా చెప్పుకుంటూ మనం ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నాం చెప్పుకుంటూ మళ్ళీ దుష్టత్వంగా కఠినంగా వ్యవహరిస్తూ నడుచుకుంటున్నాం. మనసు మార్చుకుంటున్నాం. మనసు మార్చుకోవాలి. మార్చుకోకపోతే నష్టపోతారు. మనమే ఇష్టపూర్వకంగా మార్చుకోవాలి. తప్పకుండా చేయం. అదే రీతి 8వ వచనం. 7 కూడా చదువుకున్నాం. ఐగుప్తులో నుండి మీ పితరులు రప్పించిన మొదలుకొని నేటి వరకు ఎందరగా లేచి చెప్పుచు వచ్చింది. ఆయనను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖ ఆలోచన చొప్పున నడుస్తూ వినకపోయి చెవి వ్యక్తం కాకపోయి వారు అనుసరించవలనని నేను వారిని ఆజ్ఞాపించిన నిబంధన మాటలన్నింటినీ అనుసరించి నడుచుకున్నాను కనుక నేను ఆ నిబంధనలోని వాటిని వారి మీదకి రప్పిస్తున్నాను. పాత నిబంధనల ప్రకారంగా మనకి నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధనలు కూడా ప్రకటన గ్రంథాలు నిబంధనలు రాయబడిన తెగుళ్ళని మీ మీద పెంచినారు. దీంట్లో కలిపినా తీసివేసి నేను కూడా చెబుతున్నాను. ఎందరకాలు లేచి ఆయన చెబుతూ ఎప్పటికప్పుడు ఆదివారం ఇంకా ఎప్పుడు ఆదివారం సమీపించినప్పుడు మరి ఎక్కువగా ఒకరికొకరు పురుకొలుపుకుంటూ మరి ప్రభుత్వం సమాజంగా పురుకొనుట మానక. సమాజంగా అంటే 3 ఒక రోజు 1 గంటలో, 4 1 గంటలో, 5 1 గంట అట్లా సమాజం అంటే అందరూ ఒకేసారి అనేం చెప్పండి. మనకు అనుకోవాలంటే మన ఆలోచన చెప్పాలి. ఆయన చెప్పినట్టు కాదు. మనకు అనుకూలంగా దేవుడిని మలుచుకుంటున్నాం, ఆరాధన మలుచుకుంటున్నాం, మన ప్రార్థన మలుచుకుంటున్నాం. ఆయన చెప్పినట్టు అనటం కాదు. ఇప్పుడు శరీరానికి శిరస్సు, నా శరీరంలో నా అవయవాలు చెప్పినట్టు శిరస్సు నడిచితే శిరస్సు చెప్పినట్టు అవయవాలు నడుస్తాయా? మాట్లాడమ్మా. మీ శిరస్సు చెప్పినట్టు మీ అవయవాలు నడుతాయా? మీ అవయవాలు చెప్పినట్టు శిరస్సు నడిచిద్దా? మరి క్రీస్తు శిరస్సు అయినప్పుడు మన అవయవంగా మనం ఉన్నప్పుడు ఆయన శరీరంగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం నడవాలి, ఆయన చెప్పినట్టు శిరస్సు నడవాలా? ఆరాధనలోనే ఎక్కడికో పని సమాజం మన విషయం. ఒకరు 5 గంటలు అంటారు, ఒకరు 10 అంటారు, ఒకరు సాయంకాలం అంటారు, ఒకరు 11 అంటారు. అంటే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ సొంత ఆలోచించినప్పుడు అనుకూలంగా ప్రార్థనే ఆరాధనే మళ్ళీ మానకూడదని తెలుసు. కానీ ఎలా వస్తున్నాం మనం? మనకు అనుకూలంగా ఉంటే, దేవుడికి అనుకూలంగా కాదు. ఆయన గద్దిస్తున్నాడు. మనం నడుచుకునేది ఎలా ఉంటుంది? మనకు అనుకూలంగా నడుచుకుంటున్నామా, దేవుడికి అనుకూలంగా నడుచుకుంటున్నామా? అది మనం గమనించాలి. ఎలా నడుచుకుంటున్నామా? మనకు అనుకూలంగా ఎలా? హృదయంలో పుట్టు మూర్ఖత ఆలోచించుతున్నాం. మన హృదయంలో ఇలా పోతే మనకి బాగుంటుంది. ఆరాధన కలిసింది, మన పనులు కలిసి ఉంటాయి. మన హృదయంలో పెట్టుకుని మన హృదయంలో ఆలోచించకుండా నడుచుకుంటున్నా, దేవుని ఆలోచించకుండా
ఒకసారి వాళ్ళు గమనించాను. ఒక ఉదాహరణ చెప్పి చూపిస్తాను. నేను కాదు, వెంకటేశ్వరరావు చెయ్యలు, రాజగోపాల్ ఎవరు అనుకున్నాను, గుండె సాలేం అనుకున్నాను. ఆయనకు అనుకూలంగా ఒకసారి వచ్చి, ఈయనకు అనుకూలంగా ఒకసారి వస్తే, దేనికంటే విడిగా ఉంటే ఈ సిరిస్ పనిచేసేదండి, పనిచేసేదా కాదు. నేను నా ఇష్టం, నాకు అనుకూలంగా ఉంటే నేను పంపాను. ఆయన సిరిసిగా ఉంటే మనం అవయవంగా సమాజంగా ఒకటిగా ఉంటాం. కూడుకోవడం అంటే గుండె ఒకసారి వస్తా, కాళ్ళ ఒకసారి వస్తా, చెయ్యి ఒకసారి వస్తా, ఎవరు ఒకసారి వస్తా అంటే ఏముంటుంది? ఏమవుతుంది? ఏమైపోద్ది? మాట్లాడలేదు. డాక్టర్ అయితే బాగా చెప్పారు కదా, చెయ్యిడిగా పోయిందనుకో, ఏం తెలియట్లేదు, దీనికి సంబంధం లేదనుకో, పచ్చబాబు వచ్చింది వేసి, ఇంకా కాలికేయడం అనుకో, దీన్ని నరికేయ, దీనికి సంబంధం లేదు, అంత ప్రశ్న లేదు. పూర్తిగా శివయ్య గారు తీసేశారు కదా, వేసి పక్కన పడేది. గుండె మూల స్తంభాలు, నా ఆలయంలో ఏమన్నాడు? మూల స్తంభాలు మీరు, గుండె మీరు. ఈ పిల్లలు తీసేస్తే షాప్ అందరికి పట్టండి, మీరే మూల స్తంభాలు నడిపించవచ్చు. వీళ్ళే ఎప్పుడో ఒకసారి చదువుకుంటున్నట్టే కుదిరితే, చిన్న వాణి అయితే 2 అంగళంలానే ఉన్నది చూసేది, అయ్యేసింది. ఎంత నేసం అయిపోయినాం అది పెట్టినందుకు. ఈ రోజుకి నెల కాక కొంచెం దేవుడి కృప, కొంచెం శక్తి వచ్చింది. దేవుడి కృప శక్తి మరి పూర్తిగా తీసేస్తే అసలు పరిస్థితి ఏంటి? క్రీస్తుకి శిరస్సుగా మన అవయవం ఒక భాగం లేవ, ఒక వాలయం ఉంటే తీసి పక్కన పడేసిన పరిస్థితి ఏంటి? నేను తర్వాత నుంచి అది తీసుకుంటున్నా అంటే కుదిరితే వినేమైపోతుంది అంటే సంఘం కూడా అవయవంగా మనం సరైన రీతిగా సమాజంగా ఒకేసారి మనం అన్ని కలిసి ఆరాధించాలి. ప్రార్థన, పాటలు, వాక్యం దేశంలో పల్లాలు, ఈ అవయవాలు అన్ని పనిచేసినప్పుడే శిరస్సుకి ఘనత, మహిమ, అది ఆరాధన. నీ హృదయం చెప్పినప్పుడు నడుచుకుంటే కుదరదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, రారే ఉన్న బాబుతో నేను కూడా నువ్వు అంటున్నా, ఓపిక లేకపోతే అర్థం, అంతేగాని వాక్య ప్రకారం అది కరెక్ట్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం అని వచ్చిన హృదయ కాకేమో సొంత ఆలోచన అంటే, అది కూడా దేవుడు ఆలోచన ఉందా లేదా అని చూడడం, దేవుడు ఇలా చేసుకోవచ్చా లేదని చెప్పిందా లేదని మనం పరిశీలించడం. కొత్త నిబంధన ప్రకారంగా వచ్చే వారి కొత్త నిబంధన గురించి జీవితం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 11 చదువుతున్నాం. కాబట్టి నువ్వు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇచ్చాను, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుడికై నేను కీడును రప్పిస్తున్నాను, మీకు విరోధంగా ఒక యోజన చేయిస్తున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గంలో విడిచి మీ మార్గాలను, మీ క్రియలను చక్కపరచుకుని, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము ఆలోచన చొప్పున నడుచుకుంటాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పునే ప్రవర్తించము అందరూ. ఆయన ఆలోచన మాకు ఇప్పుడు కుదిరిద్దండి, నాకు కిరాయి ఉంది, నాకు ఫంక్షన్ ఉంది, నేను వచ్చి ప్రార్థనలో పాల్గొంటా, ప్రార్థన తీర్చిపెట్టను అన్న నా ఆలోచన చెప్తున్నా. ప్రార్థనకి కర్మ ఏదైనా రోజు ప్రార్థన చేసుకునే శ్రీకుడి విషయంలో, వ్యక్తిగతంగా పని చేసే విషయంలో, ఏదైనా ప్రారంభించే విషయంలో దేని ఆధారపడుతున్నాను, దేని కలుసుకుంటున్నాను, నీ ఆలోచన చెప్పు నడుచుకున్నాను. చేస్తే దేవుడికి ప్రకారం కరెక్టా కాదా సలహా తీసుకున్నావు, దేని దగ్గర విచారణ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా? ప్రతి విషయంలో చిన్న దాంట్లో ఒక చిన్నదా చెప్పిన చెన్నై ఒక మంచి భక్తుడు, కోటేశ్వరుడు అన్నీ ఉన్నాయి. చిన్న సాగుకుని ఏ వస్తువు కొనాలన్నా కానీ కొనుక్కునే స్వామికి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రతిసారి ఫోన్ చేసి నేను వస్తువు కొను అనుకుంటున్నా, ప్రార్థన చెప్పాలని చెప్పుడు కాదు. మరి ఒకరోజు నేను తీసుకొచ్చి
పెద్దానికి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. దేనికండి అని అడిగాడు. కొనుక్కునే శక్తి ఉంది, అది ఉంది, అది పెట్టుకునే స్థలం ఉంది, కానీ అది నాకు అవసరమా లేదా అని మొట్టమొదటిగా మీ ద్వారా దేవుడి దగ్గర దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడిగిన తర్వాత వెళితేనా సక్సెస్ అనుకో, దేవుడికి అది నాకు చేసినట్టు. లేదంటే ఆ పోటానికి తీసుకురావడానికి ఉదాహరణకి మా విషయంలో నాకు చెప్తున్నాను. వాటర్ పెట్టుకోవాలి, మా బాబు పెడుతుంది సెంటర్ కూడా చెప్పిన చాలా 3 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నోసార్లు డబ్బులు ఒకసారి పోవాలి, డబ్బులు పోయి చేస్తారా నీ మళ్ళీ కూడా అన్నా, నేను ఎంత పాడన్నా వాళ్ళు కుదరలా, వాళ్ళు పోతున్నా డబ్బులు నాకు కుదరలా, డబ్బులు 3 సంవత్సరాలు అది అవసరం లేదు. దేవునికి తెలుసు, అది ప్రార్థన చేస్తున్నాం, అది ప్రార్థన చేసి వెంటనే పని అయిపోయింది. ఆయన చెప్పింది నేను నేర్చుకోలేదు. అన్నీ ఉన్నాయి, కానీ ఆయన చెప్పింది ఏంటంట, ఎందుకంటే అది నాకు అవసరమా లేదా, ఇప్పుడు అవసరం ఎప్పుడు అవసరం, అది ఆ సమయానికి ఆయనకి ఆలోచితమైనది. ఆయన అవసరం అనుకుంటే నాకు ఇస్తాను, నాకున్న సమయం బట్టి ఆలోచన బట్టి నేను కొనుక్కుంటే అది మూల పట్టదు. దేనికోసం ప్రార్థన చేయాలి కోరేటన్నా, దానికోసం నన్ను ప్రార్థన అడగండి అప్పుడు చెప్తున్నాను. అప్పుడు నేను అప్పుడు పాఠం నేర్చుకున్నాను. ఏదైనా నాకు అవసరమైతే ఆ సమయానికి రైతుగా దేవుడు సమకూరుస్తాడు. కనుక నేను నా ఆలోచన చొప్పున ఇది ఉంటే మంచిది అని నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం పోతుంది వచ్చినా కానీ దానివల్ల ఏ సమయంలో ఏది అవసరమో దేవుడికి తెలుసు కనుక ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవాలి. మృదయంలో కోరిక బట్టి కాదు, శరీరకంగా వచ్చేది వయసును బట్టి, తినే ఆహారాన్ని బట్టి రకరకాల కోరికలు వస్తాయి. చేతిలో డబ్బులు రాబట్టి దాన్ని బట్టి కాదు, దేవుడి చెప్పిన ప్రకారం ఆలోచన చెప్పిన మనం తీసుకుంటే అది శరీరానికి దేవుడికి నామములకి భయంకరంగా ఉంటుంది. శరీరానికి ఆరోగ్యం ఉంది, కుటుంబానికి ఉపయోగపడి భవిష్యత్తుకి అవసరం ఉంది. కనుక ప్రేమ దేవుడు పెట్టారా మనం చేయవచ్చేది ఏంటంట, హృదయ కాఠిన్యాన్ని బట్టి కాకుండా మన సొంత ఆలోచన చొప్పులు కాకుండా దేవుని ఆలోచన కోసం మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట, ప్రతి విషయంలో చిన్న ప్రతిదీ, తాగే నీళ్ళని, తినే ఆహారమైన, కొనుక్కునే వస్తువైన, చిన్న సూది పిన్నిస్ అయినా కాదు, సూదైనా దేవుని చెప్పమాట ఒకటి 2 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసి అది అవసరం అనిపించింది, మనకి అనిపించింది అది కొంటే అది ఆ సమయంలో అవసరం లేదేమో, అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ప్రయత్నం చేశాను. కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ముగించుకున్నాం. కొత్త నిబంధనలో ఒక 3 విషయాలు చెప్పారు. మిగతా గ్రంథం 3:4 ప్రకారంగా దుర్మార్గులు అనుసరించి నవ్వకూడదు, దుర్మార్గులు అనుసరించినట్లు మనం కూడా అనుసరించి నవ్వకూడదు. కొత్త నిబంధన చూస్తున్నాం. 1 కొరింథీ 13:5 అమర్యాదగా నడవకూడదు. ఎవరు మనం? క్రీస్తు ఎప్పుడు అమర్యాదగా నడుచుకోవాలి, మనం కూడా అమర్యాదగా నడుచుకోకూడదు. క్రీస్తు శిరస్సుగా మనము, ఆయన మన శిరస్సుగా ఉన్నాడు, శరీరంలో అవయవంగా కాలుగా ఉన్నాడు. మనం ఎలా నడవకూడదంట, అమర్యాదగా నడవకూడదు. 13 ఇక్కడ ప్రేమల గురించి చెబుతూ 13 ఈ అధ్యాయం అంతా ప్రేమల గురించి ఉంటుంది. క్రీస్తే ప్రేమ స్వరూపి. ప్రేమించే మనం ఎలా నడవకూడదండి, అమర్యాదగా నడవకూడదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చలపడదు, ప్రేమ నమ్మగా మాట్లాడదు, స్వప్రయోజనము ప్రవర్తించదు, అది ఉప్పగదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనము విసారించుకున్నదు, త్వరగా కాపాడదు, అపరాధ కార్యములను మనసులో ఉంచుకున్నదు. అపకారం ఏది మనసులో ఖర్చు ఉంచుకొని ఇలా చేద్దామని ఉంచుకోదు. నువ్వు దేవుని బిడ్డగా క్రీస్తు శరీరంలో అవయవంగా ఉంటే, ఆయన శిరస్సుగా ఉంటే అమర్యాదగా నడుచుకో, ఆయన ప్రేమగా నడుచుకుంటాం. తొందరపడం, ప్రతిదానికి కోపపడం. నిర్ణయం తీసుకునేటప్పుడు మనం నిజంగా నీ నడక ఎలా ఉంటుంది, అమర్యాదగా నడుచుకుంటున్నావా? అదే కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తీసుకుంటే 4:1-2
దగ్గర దగ్గర 4 వరకు చదవాలి. కాబట్టి ఈ పరిచయం కనుకరింపబడిన వారిని అధైర్యపడకము, అయితే తృప్తిగా నడుచుకును దేవుని వాక్యం వంచనగా బోధించము, సత్యమును ప్రత్యక్షపరచడం వల్ల ప్రతి మనుషుని మన సాక్షి ఎదుట మనమే దేవుని సముఖమందు మెప్పరుచుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుము. మా స్వాత మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయవలసినది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ యొక్క కనపరచు ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులను వారి మనోనేత్రమును గురితలను కలగజేసిన అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా మహిమలో ప్రకాశించడం కనుక మేము మిమ్మల్ని గురించి ప్రకటించలేదు కానీ క్రీస్తుల గురించి ఆయన ప్రభువు మమ్మల్ని గురించి మేము యేసు నిమిత్తము మేము మీ పరిశోధనమని ప్రకటించుకొస్తున్నాము. ఏమని ప్రకటించుకున్నాడని నడుచుకుంటానండి? విముక్తిగా నడుచుకోవట్లేదు. నాకే తెలుసు, మేమే ప్రభువుని ప్రకటించుకోవట్లేదు. మేము దేవుని యొక్క పరిశోధనలు కూలి వాళ్ళం. మమ్మల్ని మేము ఎలా ప్రకటించుకున్నామంట? ప్రభువుగా చెబుతున్నారు వెలిగిస్తాం. మీ వృత్తిగా ఏం చెప్పట్లా. మీ వెలుగులో నడుచుకున్న ప్రకారంగా క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నడుచుకుంటూ మేము కూడా గొప్పవాళ్ళని చెప్పట్లా. క్రీస్తు మహిమార్థమై ఆయన యొక్క పరిచారకులు మేము, అని వారి కూలోళ్ళమే, అంతే. మేము గొప్ప మీకన్నా మీరు కూడా క్రీస్తు వెలుగై ఉన్న ప్రకారంగా మీరు వెలుగులో నడుచుకోవాలి. మమ్మల్ని గురించి నడుచుకోకూడదు, క్రీస్తుని గురించి నడుచుకోవాలి. ఆయన మహిమార్థమై మనం నడుచుకోవాలి. విద్య నడుచుకోకూడదు. ప్రార్థన చేసే సమయంలో ఏదన్నా ఇలా సంబంధం బంధువు కట్టు ప్రకారం వచ్చిన సమయంలో విధిగా నడుచుకుంటాం. ప్రార్థనే అదే ప్రార్థన చేస్తారు. అది బంధువు అనుకుంటారు. అంటే 2 పడవ మీద కాలు పెడితే ఎక్కడ ఉంటాం? 2 పడవ మీద కాలు పెడితే తెలియని వాళ్ళు ఎక్కడ ఉంటాం? నడి సముద్రంలో ఉంటాం. వ్యక్తిగా తెలుసుకుంటారు చాలా మంది. ప్రార్థనే ఇది అలా నడుచుకోకూడదు. క్రైస్తవులంగా క్రీస్తుని అప్పడిస్తున్న వారుగా ఆఖరిగా 10వ అధ్యాయం 2 కోరింది అని శరీరాన్ని అనుసరించి నడవకూడదు. 1-2 వచనాలు, 4వ వచనం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువగా కలవాడనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం కలవాడనట్టు పౌలు నేనే క్రీస్తు యేసు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకునిస్తున్నారు కారా? అట్టి వారి నేను తెగించి శుభవాలని తలచుకున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాపీలను చూపకున్నట్లు చేయకూడదని నేను మిమ్మల్ని బతిమాలుస్తున్నాను. మేము శరీరధారమై కొనుస్తున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయుము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యొక్క దుర్మార్గులం పడవలయు వారి బలమును పై ఉన్నవి. దుర్మార్గులుగా బలాన్ని పడబడిన బలము కలిగి ఉన్నాయి మా యుద్ధోపకరణాలు. ఎలా ఉండాలంటే మనము దుర్మార్గుల యొక్క బలాన్ని పడదేసే రీతిగా ఉండాలి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన యుద్ధోపకరణాలుగా ఉండకూడదు. నేను వచ్చి కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలా మాట్లాడకుండా మీ ప్రవర్తన ఉండాలి అంటున్నాడు. నేను ఉన్నప్పుడు కాదు, ఎంతో మృదువుగా సాధువుగా ఉంటాను. నేను ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా అర్థమే ఉన్నాను.
అలా లేదని నాకు తెలిసింది. మళ్ళీ వచ్చి నేను కఠినంగా మిమ్మల్ని గద్దించే రీతిగా మీరు ఉండబాకండి అమ్మా అంటున్నారు. సంఘాన్ని తెలియజేస్తున్నారు. చాలాసార్లు మనం కూడా చెప్తాం, అలా మనం చేయకూడదమ్మా, గద్దించాల్సి వస్తుంది కొన్ని విషయాలు. సమాజంగా విషయంలో, తెలంగాణ విషయంలో, స్త్రీల గురించి విషయంలో మనం ఆ రోజులు సంపాదించిందే కష్టపడితే 5,000 ఇచ్చింది అనుకోండి, ఆదివారం ఒక 5,000 వస్తుంది అని వచ్చింది. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి. కష్టపడ్డా 5,000 వస్తాయి. ఆదివారం ఒక రోజు 5,000 వచ్చే అవకాశం దొరికింది. వృత్తిగా నడుచుకోవాలి, ప్రార్థన తీసుకొని అర్థం తీసుకొని చెప్పాలి. ఎవరు ప్రాధాన్యత? సమాజంగా కొడుకుని శిరస్సుగా క్రీస్తు శిరస్సుగా ఉండాలా? దేని ప్రాధాన్యత? నీవే అడుగుతాను, నేను చెప్పాల్సి మిమ్మల్ని పరీక్షించుకోండి. సమాజంగా కూడుకోవాలంటే శిరస్సుగా ఉంటే ఆయన ఒక్కొక్కరికి 12 ప్రకారంగా ఆయన శరీరముగా ఉంటే మీరు ఆ శరీరంలో అవయములుగా ఉంటారు. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. EPC 5:23 ప్రకారంగా ఆయన శరీరంలో మీరు అవయవంగా ఉన్నారు. ఉంటే 5,000 రోజులు ఇదిగో 6 రోజులు చేసే పనులన్నీ కష్టపడి చేసే వ్యాపారం చదువు ఏళ్ళు దాంట్లో 6 రోజులు వచ్చిన వచ్చిందో ఈ ఒక్కరోజు కూడా అంతే వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రాధాన్యత ఎన్ని అడుగుతుంది? వ్యక్తిగా మాట్లాడకూడదు, నడవకూడదు, మన సొంత నడవకూడదు, నడవకూడదు. నేర్చుకున్నాం కదా మాటలు. ఆయన సొంతం ఏం చేద్దాం? ఎప్పుడు 10:24 సమాజంగా కూడుకునే విషయంలో మానకూడదు. కొందరు మాట్లాడు వాళ్ళు పోయి వంటున్నారు, గవర్నమెంట్ పోయేస్తున్నారుగా, వాళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్నారు, వద్దంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు మనం కూడుకోవాలా? వాళ్ళు నీళ్ళు చెప్పినట్ట వాళ్ళు కూడా అట్లా కూడుకుంటున్నారు, నీళ్ళు కూడా అట్లా కూడుకుంటున్నారండి. ఎట్లా కూడుకోవాలి? ఒకటే ప్రతి తినే ఆహారం వేసుకునే వస్తువు విషయంలో, కొనుక్కునే వస్తువు విషయంలో, మన చదివే విషయంలో ఏదైనా దేనికి ప్రాధాన్యత ఇద్దాం? మనం మిమ్మల్ని మీరే హెచ్చరించుకున్నారు, సపరీక్ష చేసుకున్నారు, నన్ను మీరు హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నిజంగా నువ్వు దేవుడు యేసు ప్రభువుగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? అవయవంలో ఒక భాగంగా ఉన్నావా? ఉంటే మనకి ఏం చేస్తామండి? కొందరు మానుకున్నాడు, మానుకోను. ఎప్పుడు వెళ్ళాలి? మానుకోగలరు. కానీ ఉదయం 5 గంటలకు ఒకసారి వస్తాం, లేకపోతే రేపు 10 గంటలకు వస్తాం, లేదా 9 గంటలకు వస్తాం, 7ంటికి ఒకటి వస్తాం, లేదా మధ్యాహ్నం 11ంటికి 11:30 వస్తాం. మన ఆలోచన చెప్తున్నారు. కానీ శిరస్సు చెప్పింది ఎవరు వాళ్ళన్నీ కలిసి శిరస్సు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఒక నిర్ణయం ఒకే ఉండాలి. ఈ శిరస్సుకి అవయవం మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం అసలు చెప్పినట్టు నిర్ణయం తీసుకోవాలి. ఆ శిరస్సు మన దృష్టి ఆలోచించుకుని మనం అనుకూలంగా మన ఆలోచించుకుని తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ అన్ని విషయంలో మీరు అన్ని విషయంలో అభివృద్ధి పొందుతారు. అన్ని విషయాలు పదవ లేకుండా మన పదవ అవుతుందంటే అది మనమే కాదు, దేవుడు కాదు. దానికి కారణం కూడా నేను కూడా ఒప్పుకుంటున్నాను. సర్లేండి రావడం చేద్దాం కాదు. పాట పాడుతున్నా కొంచెం వాక్యం చెబుతున్నా, మళ్ళీ ఒక మళ్ళీ చేస్తున్నా. అయితే ఎన్ని శరీరాలు అయ్యాయి? ఎక్కడే? ఈరోజే ఇప్పుడు ఇక్కడ నైట్కి ఒకరు వస్తారు, 3 అవుతుంది. శిరస్సులు ఎన్ని ఉండాలి? శిరస్సు ఒక శరీరానికి 1 ఉంటేనే 2, 3 ఉంటే ఎలా ఉంటుంది? మరి 1గా ఉన్నావా, 2, 3గా ఉన్నావా అని ఆలోచించుకున్నాను. కనుక ప్రాధాన్యత దేవుడు నాకు పరలోకం కావాలంటే
పూర్తిగా ఆయన చెప్పినట్టు నడుచుకుంటాం. లేదు ఎంతో గట్ట కలపించుకుంటాంలే, దేవుడు చూసుకుంటాంలే, నేను ప్రార్థన చేసుకోవాలంటే అది వేస్ట్. అది మీ చేతులకి అప్పుడు. యేసుప్రభు కూడా అది అన్నాడు. రాజుగారు కూడా యేసుప్రభు నేరం కూడా అదే అన్నారు. ఏమన్నాడండి? ఈ నేరం నా మీదకి, నా పిల్లల మీదకి రాకుండా చేరు కట్టుకుంటున్నా, మీ ఇష్టం. నడుచుకున్నాం, చెప్పినట్టు నడుచుకున్నాం, ఆ నడుచుకున్నాం. ఈ లోపల బ్రతికి మా బ్రతికి జరిగింది. ఇజ్రాయెల్ మీకు ఎవరికి జరిగింది? మళ్ళీ ఎంత ఘోరమైన జరుగుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఏ ప్రాంతంలో అక్కడ పడుతుందో తెలియదు. ఒకరి దగ్గర ఒకరి నుంచి ఉన్నాయి. మనం కూడా నువ్వు ఇక్కడ కాబట్టి కానీ బయటికి పోతే మళ్ళీ నేనే అంతకాలు ఎక్కువ ఆదాయాలు ఉంటాయి. కత్తులేంటి మాట పెట్రోల్ గురించి ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకున్నాం. కొద్ది విషయం ప్రార్థన చేస్తాం. 12:27 ప్రకారం పత్రిక 5:23 ప్రకారంగా సంఘంలో ఆయన శిరస్సుగా ఉండి ఆయన అనుకున్నట్లయితే ఎలా నడుచుకోవాలి? నన్ను నేను ఏ విషయాలు నడుచుకోకూడదు ఇప్పుడు విన్నాను ప్రభా, నన్ను క్షమించి ప్రభా. నేను కూడా కఠినంగా పౌలు గారు చెప్పినట్లు నేను పోయిన తర్వాత కఠినంగా వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించిన ముందుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి బంధువు వర్గాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఏం కాదు నేను చెప్తున్నాను ప్రభా, దాంట్లో నేను క్షమించి ప్రభా. ఈ వాటి ప్రకారం ఈ రోజు ఎన్నో ఉన్నాయన సరి చేసుకోవడానికి పడుతున్నావు ఆయన. ఒక సమయాన్ని ఖచ్చితంగా తీసుకునే భాగ్యం దయచేసి ప్రభా. మీ చిత్త ప్రకారం నడుచుకుంటే అన్ని అనుకూలపరుస్తావు అయ్యా. ఎర్ర సముద్రం వడ్డీ వచ్చిన వెనక శత్రువు తరిగిన, బంధువులు త్రోసివేసిన, శిరసాల్లో పడ్డ, కొడంతో బిగించి కొట్టిన, నీ చెప్పి నడుచుకున్న వారి జీవితాన్ని సింహం మోడైన, అగ్నిగుండమైన, బంధించబడిన శిరసాలను సంఘం ఆసక్తిగా ప్రార్థన చేసే సమస్య నుంచి మేమందరం కలిసి సంఘముగా సమాజంగా కూడుకొని ఏది మనకు సమస్యగా ఉందో అందరూ ఒకేసారి కూడుకోవడానికి దాని విషయమై ప్రార్థన చేస్తున్నావు ఆయన. దాన్ని పటాపంచం చేయండి. యేసు నామములో విడుదల దయచేసి మీ ఆలస్యం చెప్పు నడుచుకునే భాగ్యం మొట్టమొదటి దయచేసి ప్రతి విషయంలో మనం నడతను అయ్యా స్థితి మీరు మాకు శిరస్సుగా ఉండి మీ శరీరంలో మేము అవయవులుగా చేర్చబడిన వారిగా ఉన్నాము ఆయన. శిరస్సు ఆజ్ఞాపించినట్లు మీరు చెప్పిన వాక్యం ప్రకారంగా ఆయన యేసు చెప్పిన మాటలు చొప్పున ప్రభా నడుచుకుంటే ఎంత మేలు. చాలాసార్లు నడుచుకోలేమయ్యా, రాలేమయ్యా, నేను రకరకాల సాకులు చెబుతున్నావు ప్రభా, దాన్ని మమ్మల్ని క్షమించి ప్రభా. పశ్చాత్తాపంతో అడుగుతున్నాయి. ఇప్పటికే నా జీవితంలో నా శరీరంలో లోపం వచ్చేసింది. అయినా నేను గట్టికి చెప్పలేకపోతున్నాను ప్రభా, నేను క్షమించు ప్రభా. వారు కూడా గ్రహించి కఠినమని బట్టి కాకుండా ప్రభా మీ చిత్త ప్రకారంగా మేమందరం కలిసి నిన్ను ఆలోచించేవారుగా, నిన్ను భయపరిచేవారుగా, ఆ కడపడ శబ్దం వినపడేప్పుడు అందరం వెత్తబడేవారుగా ఉన్నట్టు సహాయం చేస్తాం. నడవడం ఆయన మార్గంలో వచ్చే భాగ్యం దయచేది ప్రభా. నీ ప్రేమ, నీ కరికరము, నీ దయ, నీ వాత్సల్యత, నీ కటాక్షాలు, నీ జాలి, నీ ప్రేమ మా పైన సృష్టించిన ఆయన చేరవచ్చిన బిడ్డలందరినీ ఆలోచింపజేయండి ఆయన. వాక్యం ద్వారా ప్రేరేపించబడి ఆ వాక్యం హృదయంలో నాటబడి మంచి నాన్న అంటే గోధుమ గింజవలే నాణ్యతలు సంఖ్యలో ఎదగడానికి సహాయం చేయగలమా. వింటున్న ప్రతి ఒక్కరికి నాయన అట్టి సహాయాన్ని గ్రహించి బలపరచమని మా రక్షకులను కుమారుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు నామములో దేవుడు దీవించుగాక.